101 క్వశ్చన్. వాట్ ఈజ్ హైడ్రోస్పియర్? హైడ్రోస్పియర్ అంటే ఏంటి? హైడ్రోస్పియర్ అంటే ఏంటి? జలావరణము అంటారు. జలావరణము భూమిపైన నీరు. ద హైడ్రోస్పియర్ ఈజ్ ద కంబైన్డ్ మాస్ ఆఫ్ వాటర్ ప్రజెంట్ ఆన్, అండర్ అండ్ అబోవ్ ద ఎర్త్ సర్ఫేస్. సో హైడ్రోస్పియర్ అంటే ఏంటిది అని అంటే మొత్తం దేనికి సంబంధించిందంటే వాటర్కి సంబంధించింది. దేనికి సంబంధించిన అంశము? వాటర్కి సంబంధించిన అంశము. భూమి లోపల అండర్ గ్రౌండ్, భూమి లోపల అండర్ గ్రౌండ్, మరియు భూమి పైన ఆన్ ద, మరియు అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్ అంటే అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్. సో ఈ మొత్తంలో గాలిలో ఉండేది మొత్తం నీటి అంతా పరిమాణాన్ని కలిసి ఏమంటారు అంటే హైడ్రోస్పియర్ అంటారు. వాటర్ ఎక్కడెక్కడ ఉంటుంది? భూమి లోపల ఉంటుంది, భూమి పైన ఉంటుంది, అంటే భూమి మీద ఎర్త్ సర్ఫేస్ మీద ఉంటుంది. అదేవిధంగా గాలిలో కూడా నీరు ఉంటుంది. గాలిలో ఉండే నీరేంది? నీటి ఆవిరి. నీటి ఆవిరి ఇదంతా కలిసి ఏమంటారు? హైడ్రోస్పియర్ అంటారు. సో కాబట్టి నీటి మొత్తము మాస్ అనేది సముద్రాల రూపంలో, అదేవిధంగా నదుల రూపంలో, అదేవిధంగా మనకు గాలిలోని నీటి ఆవిరి ఇదంతా కూడా దీని కిందకే రావడం జరుగుతుంది. ఐస్ కూడా దీని కిందకే రావడం జరుగుతుంది. హైడ్రోస్పియర్ కిందకే రావడం జరుగుతుంది. కాబట్టి హైడ్రోస్పియర్ అంటే ఏంది? కంబైన్డ్ మాస్ ఆఫ్ వాటర్ ప్రజెంట్ ఆన్ ద ఎర్త్, అండర్ ద ఎర్త్, అబౌవ్ ద ఎర్త్. ఎర్త్ మీద, ఎర్త్ కింద, గాలిలో. సో అట్లా ఉంటే దాన్ని ఏమంటామంటే హైడ్రోస్పియర్. వాటిని మొత్తాన్ని వాటర్ మాస్ని హైడ్రోస్పియర్ కిందికి వస్తుంది. నెక్స్ట్ 102 క్వశ్చన్ చూడండి. విచ్ సైకిల్ డిస్క్రైబ్స్ ద కంటిన్యూస్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఆన్, అబౌవ్ అండ్ బిలో ద ఎర్త్ సర్ఫేస్? సో మనకు ఏ సైకిల్ మనకు ఈ భూమి పైన ఉండే వాటర్ కానీ లేదా భూమి లోపల ఉండే వాటర్ కానీ ఇదంతా సైకిల్ రూపంలో అంటే భూమి లోపలికి పోతుంది, పైకి వస్తుంది, మళ్ళీ ఆకాశంలో పోతుంది, మళ్ళీ పడుతుంది. సో ఇట్లా జరిగే సైకిల్ని ఏమంటారంటే హైడ్రోలాజికల్ సైకిల్ అంటారు. ఏమంటారు? హైడ్రోలాజికల్ సైకిల్ లేదా వాటర్ సైకిల్ అని అనడం జరుగుతుంది. భూమి మీద ఏదైతే వాటర్ ఉన్నదో ఆ వాటర్ ఏమవుతుంది? నదులు, సముద్రాల్లో ఉండే వాటర్ ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయిపోయి ఏమవుతుంది? మనకు మేఘాలు ఏర్పడతాయి. మేఘాలు ఏర్పడిన తర్వాత చల్లబడ్డప్పుడు ఏమవుతుంది? మళ్ళీ రెయిన్ రూపంలో భూమి మీద పడుతుంది. సో ఈ మొత్తము సైకిల్ని ఏమనడం జరుగుతుంది అని అంటే వాటర్ సైకిల్ లేదా హైడ్రోలాజికల్ సైకిల్ అంటారు. వాటర్ సైకిల్ లేదా హైడ్రోలాజికల్ సైకిల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103 క్వశ్చన్ చూడండి. నేమ్ ద 6 స్టేజెస్ ఆఫ్ ద హైడ్రోలాజికల్ సైకిల్. హైడ్రోలాజికల్ సైకిల్లోని 6 దశలను తెలుపమంటున్నాడు. ఎవాపరేషన్ బాష్పీభవనము, ట్రాన్స్పోర్టేషన్ నీటి ఆవిరి ప్రయాణము, కండెన్సేషన్ సాంద్రీకరణము, ప్రిసిపిటేషన్ వర్షపాతము, రన్ ఆఫ్ ఉపరితల ప్రవాహము, గ్రౌండ్ వాటర్ భూగర్భ జలము. సో ఇవన్నీ ఒక్కసారి చూద్దాం ఏందని. 6 స్టేజెస్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాటర్ అనుకుందాం, ఓకేనా. చెరువుల్లో, సముద్రాల్లో, కుంటల్లో ఉండే వాటర్ అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది? సూర్యరశ్మి దీని మీద పడ్డప్పుడు ఈ వాటర్ అనేది నీటి ఆవిరి రూపంలో మారుతుంది. నీటి ఆవిరి రూపంలో మారే ఈ ప్రాసెస్ని ఏమంటారు? ఎవాపరేషన్ అంటారు. కన్వర్షన్ ఆఫ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్ ఎట్ ఆల్ టెంపరేచర్స్. సో ఎవాపరేషన్ అంటారు. ఎవాపరేషన్ జరిగిన తర్వాత ఏమవుతుంది? ఇది పైకి భూమి ఉపరితలం నుంచి పైకి ప్రయాణించడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ని ఏమంటారు? ట్రాన్స్పోర్టేషన్ అంటారు. ఈ ట్రాన్స్పోర్టేషన్ మనకి ఏమవుతుంది? మనకు మేఘాల రకంగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మేఘాల రకంగా ఫామ్ అయ్యి ఇదంతా కూడా నీటి ఆవిరంతా అక్యుమిలేషన్ జరగడాన్ని ఏమంటారంటే కండెన్సేషన్ అంటారు. అంటే నీటి ఆవిరి మొత్తం కూడా నీరు రూపంలోనికి మారడానికి సిద్ధంగా ఉంటుంది. చల్ల గాలులు కనుక వచ్చినట్టయితే ఆ నీటి ఆవిరి మొత్తం ఏమవుతుంది? కండెన్సేషన్ అయిపోయి ప్రిసిపిటేషన్ అయ్యి రెయిన్ రూపంలో భూమి మీదకి పడుతుంది, వర్షపు రూపంలో భూమి మీదకి పడడం జరుగుతుంది. ఈ భూమి మీద పడ్డ తర్వాత ఏమవుతుంది? నీరు అనేది ఎత్తు నుంచి పల్లము వైపుకు ప్రయాణిస్తూ ఉంటుంది. దాన్ని రన్ ఆఫ్ అంటారు, ఉపరితల ప్రవాహం.
ఆ తర్వాత ఏమవుతుంది, ఇది భూమి లోపలి పొరల్లోనికి ఇంకుతూ ఉంటుంది. భూమి లోపలి పొరల్లోనికి ఇంకుతూ ఉంటుంది. దాన్ని గ్రౌండ్ వాటర్ కిందికి తీసుకోవడం జరుగుతుంది. దీస్ ఆర్ ద స్టెప్స్ ప్రజెంట్ ఇన్ ద హైడ్రలాజికల్ సైకిల్. నెక్స్ట్ 104 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఎవాపరేషన్? ఎవాపరేషన్ అంటే ఏంటి? ఎవాపరేషన్ is the process by which water changes from liquid to gas, means water vapor, due to sunlight is called as evaporation. Due to sunlight is called as evaporation. అంటే సూర్యుని యొక్క వేడి వల్ల లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్ ఏమవుతుంది, అది వాటర్ వేపర్ గ్యాస్ రూపంలోనికి మారుతుంది. సో ఈ గ్యాస్ రూపంలో ఉన్న వాటర్ని ఏమనాలి? వాటర్ వేపర్ అంటారు. వాటర్ వేపర్ రూపంలోనికి మారడం జరుగుతుంది. ఈ విధంగా ద్రవ రూపంలో ఉన్న నీరు వాయు రూపంలో ఉన్న నీటి ఆవిరిగా మారడాన్నే ఎవాపరేషన్ అంటారు. ఎవాపరేషన్ ఇస్ ద ప్రాసెస్ బై విచ్ వాటర్ చేంజెస్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాటర్ ఎవాపరేషన్. నెక్స్ట్ 105 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ట్రాన్స్పిరేషన్? ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి? ట్రాన్స్పిరేషన్ ఇస్ ద ప్రాసెస్ త్రూ విచ్ ప్లాంట్స్ లూజ్ వాటర్ వేపర్ ఇన్ టు ద ఎయిర్. సో ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి అని అంటే, మనకు మొక్క ఉందనుకోండి, ఈ మొక్కలకు ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకులకు చిన్న చిన్న సూక్ష్మమైన హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ద్వారా ఏమవుతుందంటే నీరు అనేది నీటి ఆవిరిగా మారుతుంది. ఈ విధంగా ఈ యొక్క ఆకుల ద్వారా నీరు అనేది నీటి ఆవిరిగా మారడాన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు. ఏమంటారు? ట్రాన్స్పిరేషన్ అంటారు. తెలుగులో బాష్పోత్సేకము అంటారు. మొక్కలలో ఆ మొక్కల యొక్క ఆకుల ద్వారా నీటిని ఆవిరి రూపంలోనికి మార్చడాన్ని ఏమంటారు? ట్రాన్స్పిరేషన్ అంటారు. ట్రాన్స్పిరేషన్ ఈజ్ ద ప్రాసెస్ త్రూ విచ్ ప్లాంట్స్ లూజ్ వాటర్ into atmosphere or into air in the form of vapor is called as water transpiration phenomenon. Next 106th question చూడండి. What does transportation in the water cycle mean? ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ట్రాన్స్పోర్టేషన్ is the movement of water vapor through the atmosphere. Example, clouds moving from ocean to land. సో ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి అని అంటే, వాటర్ వేపర్ ఏమవుతుంది? అట్మాస్ఫియర్లోనికి వెళ్తుంది. అట్మాస్ఫియర్లోనికి వాటర్ వేపర్ వెళ్తుంది. దీన్ని ఏమంటారు? మనకు ట్రాన్స్పోర్టేషన్ అంటారు. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంది? వాతావరణంలోని నీటి ఆవిరి మేఘాల రూపంలో గాలి ద్వారా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడాన్ని, లేదా ఇది ఏమన్నాడు మనకు, మూవింగ్ ఫ్రమ్ ఓషియన్ టు ల్యాండ్. ఓకే, రైట్, దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. సో మనకు ఓషియన్స్ లోపల ఏముంటుంది? మనకు ఎక్కువ నీరు ఉంటుంది కదా, ఈ నీరంతా నీటి ఆవిరిగా మారుతూ ఉంటుంది. నీరంతా ఏమవుతుంది? నీటి ఆవిరిగా మారుతూ ఉంటుంది. నీటి ఆవిరిగా మారి మళ్ళీ అక్కడనే వర్షం పడ్డదనుకోండి, దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఏమంటాము, అక్కడి నుంచి నీటి ఆవిరంతా వేరే ప్రాంతానికి ప్రయాణించడం జరుగుతుంది. అట్లా ప్రయాణించడాన్ని ఏమంటారు? ట్రాన్స్పోర్టేషన్ అని అనడం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటిది? వాతావరణంలోని నీటి ఆవిరి లేదా మేఘాల రూపంలో ఒక గాలి ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, సముద్రం నుంచి నేల మీదకి కదలడాన్ని ఏమంటారు? ట్రాన్స్పోర్టేషన్ అంటారు. 107 క్వశ్చన్. వాట్ ఈజ్ కండెన్సేషన్? కండెన్సేషన్ అంటే ఏంటి? కండెన్సేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ వేపర్ కూలింగ్ అండ్ చేంజింగ్ ఇంటూ లిక్విడ్ డ్రాప్లెట్స్ టు ఫార్మ్ క్లౌడ్స్. సో ఏంటిదంట కండెన్సేషన్ అంటే? కండెన్సేషన్ అంటే ఏంటి అంటే గాలిలోని నీటి ఆవిరి వాటర్ వేపర్ కూలింగ్ అంటే చల్లబడి నీటి బిందువులుగా మారడాన్ని, చేంజింగ్ ఇంటూ లిక్విడ్ డ్రాప్లెట్స్, నీటి బిందువులుగా మారడాన్ని ఏమంటారు అని అంటే కండెన్సేషన్ అంటారు. గాలిలో ఉన్న నీటి ఆవిరి ఏదైతే ఉంటుందో అది చల్లబడి మళ్ళీ నీటి బిందువులుగా మారి మేఘాలు ఏర్పడే ప్రక్రియను ఏమంటారంటే కండెన్సేషన్ అంటారు. ఏమంటారు? కండెన్సేషన్ అని అనడం జరుగుతుంది. మేఘాలు అంటే నీటి ఆవిరి నుంచి
నీరు రూపంలోనికి నీటి రూపంలోనికి మేఘాల ఫామ్లో మారడాన్ని ఏమంటారు? కండెన్సేషన్ అంటారు అనేది మనము గుర్తుంచుకోవాలి. 108 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ప్రిసిపిటేషన్? ప్రిసిపిటేషన్ అంటే ఏంటి? దేన్ని ప్రిసిపిటేషన్ అంటారు? ప్రిసిపిటేషన్ ఈజ్ ద రిటర్న్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ టు ద ఎర్త్ సర్ఫేస్ యాజ్ రెయిన్, స్నో, స్లీట్ ఆర్ హెయిల్. సో ప్రిసిపిటేషన్ అంటే ఏంటి? ఆకాశంలో మేఘాల నుండి నీరు వర్షం రూపంలో లేదా మంచు రూపంలో భూమిని చేరుకోవడాన్ని ఏమంటారు అంటే ప్రిసిపిటేషన్ అంటారు. ప్రిసిపిటేషన్ ఈజ్ ద రిటర్న్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ టు ద ఎర్త్ సర్ఫేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ కానీ, స్నో కానీ, స్లీట్ కానీ, హెయిల్ ఫామ్లో కానీ మనకు అంటే వర్షం రూపంలో కానీ మంచు రూపంలో కానీ చేరుకోవడాన్ని భూమి మీదకి ఏమంటారు? ప్రిసిపిటేషన్ అంటారు. ప్రిసిపిటేషన్. నెక్స్ట్ 109 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ రన్ ఆఫ్? మరి రన్ ఆఫ్ అంటే ఏంటి? రన్ ఆఫ్ ఈజ్ ద వాటర్ ఫ్లో దట్ అక్కర్స్ వెన్ ఎక్సెస్ ఆఫ్ రెయిన్ వాటర్, మెల్ట్ వాటర్ ఆర్ అదర్ సోర్సెస్ ఫ్లో ఓవర్ ద ల్యాండ్ సర్ఫేస్ టువర్డ్స్ రివర్స్, లేక్స్ ఆర్ ఓషియన్స్. సో రన్ ఆఫ్ అంటే ఏంటి? వర్షం పడినప్పుడు నేల కొంత వాటర్ని పీల్చుకుంటుంది. పీల్చుకోగా ఏమవుతుంది? తొందరగా పీల్చుకోదు నేల. తొందరగా నేల అనేది పీల్చుకోదు. కాబట్టి భూమి మీద నీరు ఏమవుతుంది? ఉపరితలం నుంచి ఎత్తు నుంచి పల్లం వైపుకు, సరస్సులకు లోనికి కానీ, సముద్రాల్లోనికి కానీ నదుల ద్వారా ప్రవహిస్తూ చేరడాన్ని ఏమంటారంటే ఉపరితల ప్రవాహము, రన్ ఆఫ్ అనడం జరుగుతుంది. రన్ ఆఫ్ ఈజ్ ద వాటర్ ఫ్లో that occurs when excess of rainwater or melt water అంటే ఏంటిది? ఐస్ అనేది వాటర్గా మారుతుంది. అట్లాంటి వాటర్, రెయిన్ వాటర్ కానీ, మంచు అనేది నీరుగా మారిన వాటర్ కానీ, లేదా వేరే సోర్సెస్ ద్వారా ఏ సోర్సెస్ ద్వారా వచ్చిన వాటర్ అయినా ఫ్లో ఓవర్ ద ల్యాండ్ సర్ఫేస్ భూ ఉపరితలం నుంచి టువర్డ్స్ రివర్స్, లేక్స్ అండ్ ఓషియన్స్, రివర్స్ వైపుకి, లేక్స్ వైపుకి, ఓషన్స్ వైపుకి ప్రయాణించడాన్ని ఏమంటారు? రన్ ఆఫ్ అంటారు. ఏమంటారు? రన్ ఆఫ్ అంటారు. 110 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ గ్రౌండ్ వాటర్? గ్రౌండ్ వాటర్ అంటే ఏంటి? గ్రౌండ్ వాటర్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ వాటర్ దట్ ఇన్ఫిల్ట్రేట్స్ ద సాయిల్ అండ్ ఈజ్ స్టోర్డ్ బినీత్ ద ఎర్త్ సర్ఫేస్ ఇన్ ఆక్విఫర్స్ ఆర్ పోరస్ రాక్స్. సో ఏంటిదట గ్రౌండ్ వాటర్ అంటే? వర్షపు నీరు భూమి పొరల్లోనికి ఇంకుతుంది కదా. ఈ భూమి పొరల్లోనికి ఇంకి రాళ్ళు మరియు మట్టి కింద స్టోర్ అయిన వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమనడం జరుగుతుంది? మనము గ్రౌండ్ వాటర్ అంటాము. గ్రౌండ్ వాటర్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ వాటర్ దట్ ఇన్ఫిల్ట్రేట్స్ ద సాయిల్. అంటే ఇన్ఫిల్ట్రేట్స్ అంటే ఏంది? లోపలికి వెళ్ళడం. సో లోపలికి ఇంకుతుంది. ఆ ఇంకడాన్ని ఏమంటారు? ఇన్ఫిల్ట్రేట్స్ అంటారు. అండ్ ఈ స్టోర్డ్ బినీత్ ద ఎర్త్ సర్ఫేస్ భూ ఉపరితలం కింద స్టోర్ అవుతుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్? ఆక్విఫెర్స్ ఆర్ పోరస్ రాక్స్. సో నీరు అనేది మనకు అక్కడ స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఆక్విఫెర్స్ రూపంలో కానీ, లేదా చిన్న రంధ్రాలు ఉన్న రాళ్లకు చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల్లో ఉన్న గ్యాప్స్ లోపల నీరు అనేది ఉండడాన్ని ఏమంటారు? గ్రౌండ్ వాటర్ అంటారు. అంటే మొత్తం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భూమి లోపల ఉన్న వాటర్ని గ్రౌండ్ వాటర్ అంటారు. భూమి లోపల ఉన్న వాటర్ని ఏమంటారు? గ్రౌండ్ వాటర్. 111. వాట్ పర్సెంట్ ఆఫ్ ద ఎర్త్స్ వాటర్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఓషియన్స్? ఓషియన్స్లో ఎంత పర్సంటేజ్ వరకు వాటర్ ఉన్నది? అబౌట్ 97% ఆఫ్ ఎర్త్స్ వాటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓషియన్స్. అంటే సుమారుగా 97% వరకు వాటర్ మొత్తం ఎందులో ఉంది? సముద్రాలలో ఉంది. 97% వరకు వాటర్ ఎందులో ఉంది? సముద్రాలలో ఉంది. సముద్రాలలో 97% వరకు వాటర్ ఉన్నది. సో ఇది ఓషియన్స్ లోపల ఇంత వాటర్ అనేది ఉన్నది. కేవలం 3% వాటర్ మాత్రమే మనకు మంచినీటి రూపంలో ఉన్నది. ఓషియన్స్లో ఉన్న వాటర్ ఎందుకు పనికిరాదు? ఎందుకు పని చేయదు? సో కాబట్టి 3% మాత్రమే మనకు పనికొచ్చే వాటర్ రూపంలో ఉన్నది. నెక్స్ట్ 112th question. What type of water makes up the remaining 3% of the earth's water? So మిగిలిన 3% వాటర్ ఏ రూపంలో ఉంది అంటున్నాడు. ఫ్రెష్ వాటర్,
ఇన్ గ్లేషియర్స్, ఐస్ క్యాప్స్, గ్రౌండ్ వాటర్, రివర్స్, లేక్స్ ఈ ఫామ్లో ఉన్నది. అది ఫ్రెష్ వాటర్. అది ఏం వాటర్? ఫ్రెష్ వాటర్. సో గ్లేషియర్స్ ఫామ్లో కానీ, ఐస్ క్యాప్స్ ఫామ్లో కానీ, గ్రౌండ్ వాటర్ రూపంలో కానీ, రివర్స్లలో కానీ, లేక్స్లో కానీ అది మనకు 3% ఆఫ్ వాటర్ ఉన్నది. ఈ 3% ఆఫ్ వాటర్ని మనం ఎందుకు యూజ్ చేసుకుంటున్నాము? తాగడానికి యూజ్ చేసుకుంటున్నాము, వ్యవసాయానికి యూజ్ చేస్తున్నాము, ఫ్యాక్టరీలకు కూడా యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ 113th క్వశ్చన్ చూడండి. ఈజ్ రెయిన్ వాటర్ కన్సిడర్డ్ ఫ్రెష్ వాటర్ ఆర్ సాల్ట్ వాటర్? రెయిన్ వాటర్ని ఫ్రెష్ వాటర్ అంటామా, సాల్ట్ వాటర్ అంటామా? రెయిన్ వాటర్ ఈజ్ కన్సిడర్డ్ ప్యూర్ ఆర్ ఫ్రెష్ వాటర్? రెయిన్ వాటర్ అనేది చాలా ప్యూర్ వాటర్ లేదా ఫ్రెష్ వాటర్. ప్యూర్ వాటర్ లేదా ఫ్రెష్ వాటర్ అంటే వెరీ లో సాల్ట్ కంటెంట్. అసలు సాల్ట్ కంటెంట్ అసలే ఉండదని చెప్పవచ్చు. కానీ మనకేమవుతుందంటే వాతావరణంలో ఉన్న విషవాయువుల వలన లేదా పొల్యూటెడ్ గ్యాసెస్ వలన కొంత సాల్టీ నేచర్ వస్తుంది. కానీ మనకు పడే వర్షపు నీరు అనేది ప్యూర్ వాటర్, ఫ్రెష్ వాటర్. 114th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సాల్ట్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్? సాల్ట్ వాటర్కి ఫ్రెష్ వాటర్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? సాల్ట్ వాటర్ కంటైన్స్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్స్, సీ వాటర్ అన్నట్టు. ఫ్రెష్ వాటర్ కంటైన్స్ వెరీ లిటిల్ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్స్. సో సాల్ట్ వాటర్ అంటే ఏంటంటే సముద్రాలలో ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో అందులో చాలా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ సాల్ట్ ఉంటుంది. చాలా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ సాల్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అదే ఫ్రెష్ వాటర్ మనం తాగడానికి వినియోగించే వాటర్ ఏదైతే ఉంటుందో అందులో చాలా తక్కువ పరిమాణంలో సాల్ట్ కలిగి ఉంటుంది. చాలా తక్కువ పరిమాణంలో ఉప్పు అనేది ఉండడం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ 115th క్వశ్చన్. వాట్ ఆర్ ఆక్విఫెర్స్? ఆక్విఫెర్స్ అంటే ఏంటివి? ఆక్విఫెర్స్ ఆర్ పోరస్ రాక్ స్ట్రేటా ఆర్ అండర్ గ్రౌండ్ లేయర్స్ ఆఫ్ వాటర్ బియరింగ్ permeable rock or materials capable of storing and transmitting groundwater. సో ఆక్విఫెర్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా భూమి అడుగున నీటిని పీల్చుకొని తమలో దాచుకోగల సచ్ఛిద్ర రాతి పొరలను, పెర్మియబుల్ రాక్ లేయర్స్ని లేదా నీటి నిల్వ పొరలను ఆక్వాఫిర్స్ అంటారు. నీటి నిల్వ పొరలను ఏమంటారు? ఆక్వాఫిర్స్ అంటారు. ఆక్విఫెర్స్ ఆర్ ద పోరస్ రాక్ స్ట్రేటా ఆర్ అండర్గ్రౌండ్ లేయర్స్ ఆఫ్ వాటర్ బియరింగ్ పర్మియబుల్ రాక్ ఆర్ మెటీరియల్స్. సో మనకి ఏమవుతుందంటే ఆక్విఫెర్స్ అంటే చిన్న చిన్న పోరస్, చిన్న చిన్న రంధ్రాలు కలిగి ఉన్న రాకీ లేయర్స్ ఏవైతే ఉంటాయో, రాక్స్ లేయర్స్ ఏవైతే ఉంటాయో అవేమైతే వాటర్ని తమగుండా ప్రయాణింపనిస్తాయి, అదేవిధంగా స్టోర్ చేస్తాయి. అదేవిధంగా స్టోర్ చేయడం జరుగుతుంది. దీన్ని ఈ స్టోర్ అయిన ఈ ప్రాంతం మొత్తాన్ని ఏమంటారంటే ఆక్విఫెర్ అంటారు. ఏమంటారు? ఆక్విఫెర్ అని అంటారు. 116th క్వశ్చన్. వాట్ ఈస్ ద వాటర్ టేబుల్? వాటర్ టేబుల్ అంటే ఏమిటి? దేన్ని వాటర్ టేబుల్ అంటారు? ద వాటర్ టేబుల్ ఈస్ ద లెవెల్ బిలో ద గ్రౌండ్ వేర్ ద సాయిల్ అండ్ రాక్స్ ఆర్ సాచురేటెడ్ విత్ గ్రౌండ్ వాటర్. సో వాటర్ టేబుల్ అంటే ఏంది? జలమట్టము అంటారు. యాక్చువల్గా వాటర్ టేబుల్ అంటే భూమి కింద ఉన్న మట్టి మరియు రాళ్ళు పూర్తిగా నీటితో నిండి ఉండే గరిష్ట మట్టాన్ని వాటర్ టేబుల్ అంటారు. సో ఈ రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వాటర్ లోపల మునిగి ఉంటాయి భూమి లోపలి పొరల్లో. దీన్ని వాటర్ టేబుల్ అంటారు. ద వాటర్ టేబుల్ ఈజ్ ద లెవెల్ బిలో ద గ్రౌండ్ వేర్ ద సాయిల్ అండ్ రాక్స్ ఆర్ సాచురేటెడ్ విత్ గ్రౌండ్ వాటర్. That is called as what? Water table. 117th question. What is cryosphere? Cryosphere అంటే ఏంటి? దేన్ని క్రయోస్పియర్ అంటారు? హిమావరణము అంటారు క్రయోస్పియర్ అంటే. The cryosphere refers to the frozen part of the hydrosphere including ice caps, glaciers, icebergs and permafrost. సో క్రయోస్పియర్ అంటే ఏంటి అని అంటే హైడ్రోస్పియర్లో మంచు రూపంలో ఉన్న భాగాలను, మంచు రూపంలో ఉండే ప్రాంతాలను క్రయోస్పియర్ అంటారు. మంచు రూపంలో ఉండేవి ఏముంటాయి? ఐస్ క్యాప్స్ ఉంటాయి, గ్లేషియర్స్ ఉంటాయి, ఐస్బర్గ్స్ ఉంటాయి, పెర్మాఫ్రాస్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకేంటివి? క్రయోస్పియర్లోని భాగాలు. క్రయోస్పియర్
హైడ్రోస్పియర్లో మంచు రూపంలో ఉన్నవి. క్రయోస్పియర్ రెఫర్స్ టు ద ఫ్రోజన్ పార్ట్ ఆఫ్ ద హైడ్రోస్పియర్. ఫ్రోజన్ పార్ట్ మంచు రూపంలో ఉన్న హైడ్రోస్పియర్ని క్రయోస్పియర్ అంటారు. క్రయోస్పియర్ అంటారు. నెక్స్ట్ 118th క్వశ్చన్. విచ్ ఫార్మ్ ఆఫ్ ద హైడ్రోస్పియర్ హ్యాస్ ద లార్జెస్ట్ వాల్యూమ్? సో ఏ హైడ్రోస్పియర్ ఎక్కువ నీటి పరిమాణాన్ని కలిగి ఉన్నది? ఎక్కువ నీటి పరిమాణాన్ని కలిగి ఉన్నది ఓషియన్స్. లిక్విడ్ వాటర్ ఇన్ ఓషియన్స్. సో ఓషియన్స్ లోపల ఎక్కువ సముద్రంలో ఉండే ద్రవ రూపంలోని నీరు అతిపెద్ద పరిమాణాన్ని కలిగి ఉన్నది. ఎక్కువ శాతం ఇది అంటే 97% ఆఫ్ వాటర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓషియన్స్ అండ్ సీస్. సో ఈ విధంగా మనకు ఈ వాటర్ అనేది ఎక్కువ పరిమాణంలో ఉండేది ఎందులో ఉంది? ఓషియన్స్లో ఉంది. ఓషియన్స్లో ఉంది. 119th క్వశ్చన్. వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్ ఈజ్ పార్ట్ ఆఫ్ విచ్ ఎర్త్ స్పియర్? వాటర్ వేపర్ నీటిలో వాటర్ వేపర్ అనేది ఏ ఫామ్లో ఉన్న ఎర్త్ స్పియర్కి సంబంధించింది? ద హైడ్రోస్పియర్. హైడ్రోస్పియర్ నీటి ఆవిరి ఏ ఆవరణానికి చెందుతుంది అంటున్నాడు. నీటి ఆవిరి దేనికి చెందుతుంది అంటే దేనికి చెందుతుంది? హైడ్రోస్పియర్. గాలిలో ఉండే నీటి ఆవిరి వాటర్ వేపర్ హైడ్రోస్పియర్లో భాగమే. ఇది అట్మాస్ఫియర్ తోటి అనుసంధానమై ఉంటుంది. హైడ్రోస్పియర్. గాలిలో ఉన్న నీటి ఆవిరి దేనికి చెందుతుంది? గాలికి చెందుతుందా? కాదు. దేనికి చెందుతుంది? హైడ్రోస్పియర్కి చెందుతుంది. 120 క్వశ్చన్. నేమ్ వన్ రోల్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇన్ ద హైడ్రలాజికల్ సైకిల్. సో రోల్ సోలార్ ఎనర్జీ యొక్క పాత్ర ఏమిటి అంటున్నాడు. సోలార్ ఎనర్జీ ప్రొవైడ్స్ హీట్ ఫర్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్. సో సూర్యకాంతి యొక్క పాత్ర, సన్లైట్ యొక్క పాత్ర ఏంటంటే నీటిని వేడి చేసి నీటి ఆవిరిగా మారడానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. సోలార్ ఎనర్జీ ప్రొవైడ్స్ హీట్ ఫర్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్. సో ఇది హీట్ని ఇస్తుంది. ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ జరగడం కోసము, వాటర్ వేపర్లోనికి మారడం కోసము ఇది సోలార్ ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. 121 క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ టు ద మోస్ట్ ఆఫ్ ద ఎవాపరేటెడ్ వాటర్ ఈవెన్చువల్లీ? సో ఎవాపరేటెడ్ వాటర్ ఏమవుతుంది? ఆవిరైన నీరు చివరికి ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఇట్ కండెన్సెస్ టు ఫార్మ్ క్లౌడ్స్ అండ్ లాటర్ ప్రెసిపిటేట్స్ యాజ్ రెయిన్ ఆర్ స్నో. ఈ ఆవిరైన నీరు అనేది చల్లబడి మేఘాలుగా మారడము కండెన్సేషన్ ఇంటూ క్లౌడ్స్. ఆ తర్వాత వర్షము లేదా మంచు రూపంలో మళ్ళీ భూమి మీదకే పడడం జరుగుతుంది. ఇది ఏంటిది మనకు? ఎవాపరేట్ అయిన వాటర్ ఏమవుతుంది అన్నారు. ఇట్ కండెన్సెస్ టు ఫార్మ్ క్లౌడ్స్ అండ్ లాటర్ ప్రెసిపిటేట్స్ యాజ్ రెయిన్ ఆర్ స్నో అనేది ఆ రూపంలో పడుతుంది అనేది మనకు గుర్తుంచుకోవాలి. 122 క్వశ్చన్. డస్ గ్రౌండ్ వాటర్ మూవ్ ఫాస్టర్ ఆర్ స్లోయర్ దాన్ ద సర్ఫేస్ రన్ ఆఫ్? సో భూగర్భ జలం యొక్క కదలిక ఎట్లా ఉంటుంది అంటున్నాడు. అంటే భూమి మీద రన్ ఆఫ్, భూమి మీద ప్రయాణించే నీరుకి భూమి లోపల ఉన్న నీరు ఏ విధంగా ఉంటుంది అంటే వాటి యొక్క మూమెంట్ ఏ విధంగా ఉంటుంది అంటున్నాడు. గ్రౌండ్ వాటర్ మూవ్స్ మచ్ స్లోయర్ దాన్ సర్ఫేస్ రన్ ఆఫ్. భూమి ఉపరితలంల మీద వేగంగా నీరు అనేది ప్రయాణిస్తుంది, కానీ భూమి లోపలి పొరల్లో నెమ్మదిగా ప్రయాణిస్తుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. గ్రౌండ్ వాటర్ మూవ్స్ మచ్ స్లోయర్, చాలా తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది వెన్ కంపేర్డ్ విత్ సర్ఫేస్ రన్ ఆఫ్. నెక్స్ట్ 123 క్వశ్చన్ చూడండి. కెన్ వాటర్ బి రీయూజ్డ్ రిపీటెడ్లీ ఇన్ ద హైడ్రలాజికల్ సర్కిల్? సో ఈ హైడ్రలాజికల్ సర్కిల్లో వాటర్ ఏదైతే ఉంటుందో మనము రిపీటెడ్గా యూజ్ చేసుకుంటున్నామా, నీటిని మళ్ళీ వాడవచ్చునా అని అంటున్నాడు. ఎస్, వాటర్ ఈజ్ రిన్యూవబుల్ రిసోర్స్ అండ్ కెన్ బి యూజ్డ్ అండ్ రీయూజ్డ్ త్రూ ద వాటర్ సైకిల్. ఇదేంటిది? రిన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ కిందకి వస్తుంది. అంటే అయిపోయే విషయం కాదు.
ఇదేమవుతుంది, నీటి చక్రం ద్వారా నీరు అనేది నిరంతరంగా ఏమవుతుంది, సైకిల్ రూపంలో ఉంటుంది. నీరు ఆవిరి రూపంలోనికి మారుతుంది, ఆవిరి వర్షపు రూపంలోనికి మారుతుంది, ఆవిరి క్లౌడ్స్ రూపంలోనికి మారుతుంది, క్లౌడ్స్ అనేది వర్షం రూపంలోనికి మారుతుంది, వర్షం రూపంలోనికి మారి భూమి మీద పడ్డాక అది వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తుంది, లేదా భూమి లోపలి పొరలకు ఇంకడం జరుగుతుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ ఎవాపరేట్ అవుతుంది. ఈ విధంగా కంటిన్యూస్గా ప్రాసెస్ ఉంటుంది. సో కాబట్టి మనము ఇది రీయూజ్డ్ రిపీటెడ్లీ అనే పదాన్ని చేరుస్తున్నాము. రిన్యూవబుల్ ఎనర్జీ అంటున్నాము. నెక్స్ట్, వై డస్ ద ఓషియన్ నెవర్ డ్రై అప్? ఓషియన్స్ ఎందుకు డ్రై అప్ కావడం లేదు? ఎందుకు అంటే, బికాస్ ద హైడ్రలాజికల్ సైకిల్ కంటిన్యూస్లీ రిటర్న్స్ వాటర్ ఫ్రమ్ ల్యాండ్ అండ్ అట్మాస్ఫియర్ బ్యాక్ టు ద ఓషియన్స్. మనకు భూమి మీద పడ్డ వాటర్ ఏదైతే ఉంటుందో, వర్షపు రూపంలో పడ్డ వాటర్ ఏదైతే ఉంటుందో, ఇది ఎత్తు నుంచి పల్లానికి ప్రయాణిస్తుంది. భూమి మీద ప్రయాణించి చివరికి ఏమవుతుంది, సముద్రంలోనికే చేరడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఓషియన్స్ అనేది ఎండిపోవడం జరగదు. ఓషియన్స్ అనేది ఎండిపోతాయా? ఎప్పుడు కూడా ఎండిపోవు. నెక్స్ట్, 125 క్వశ్చన్. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఎర్త్ వాటర్ ఈజ్ యాక్సెసిబుల్ అండ్ యూస్ఫుల్ ఫ్రెష్ వాటర్ ఫర్ హ్యూమన్స్? సో మనము ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ని యూజ్ చేసుకుంటున్నాము? భూమిపైన ఉండే మంచినీటి శాతం ఎంత అంటున్నాడు సింపుల్గా. మంచినీటి శాతం ఎంత? లెస్ దాన్ 1% ఆఫ్ ద టోటల్ ఎర్త్స్ వాటర్ ఈజ్ ఈజీలీ యాక్సెసిబుల్ అండ్ యూస్ఫుల్ ఫ్రెష్ వాటర్. అంటే భూమి మీద ఉన్న మొత్తం వాటర్ యొక్క పర్సంటేజ్ కనుక తీసుకుంటే అందులో 1% కంటే తక్కువ వాటర్ని మనము మానవులము సులభంగా వాడడానికి అందుబాటులో ఉండడం జరిగింది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, 126. వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్? సో అట్మాస్ఫియర్లో మెయిన్ సోర్స్ ఆఫ్ ఏంటిది? వాటర్ వేపర్. సో ఏమంటున్నాడు, వాతావరణంలో నీటి ఆవిరికి ప్రధాన సోర్స్ ఏంటి? ఆన్సర్, ఎవాపరేషన్ ఫ్రమ్ ఓషియన్స్, లేక్స్, రివర్స్ అండ్ ట్రాన్స్పిరేషన్ ఫ్రమ్ ప్లాంట్స్. అంటే వాతావరణంలో నీటి ఆవిరి ఉంటుంది అనుకున్నాం కదా, ఆ నీటి ఆవిరి ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని అడుగుతున్నాడు. ఓషియన్స్లో నుంచి, లేక్స్లో నుంచి, రివర్స్లో నుంచి అండ్ చెట్లలో బాష్పీక్షేపం జరగడం వలన, ట్రాన్స్పిరేషన్ జరగడం వల్ల వచ్చింది. సముద్రాలు, నదులు, సరస్సుల నుండి జరిగే ఎవాపరేషన్ వలన మరియు మొక్కల యొక్క ట్రాన్స్పిరేషన్ వలన గాలిలోనికి నీటి ఆవిరి వచ్చి చేరడం జరిగింది. 127 క్వశ్చన్. వాట్ డ్రైవ్స్ ప్రిసిపిటేషన్ అంటున్నాడు. అంటే ప్రిసిపిటేషన్ రావడానికి గల కారణం ఏమిటి? కూలింగ్ ఆఫ్ వాటర్ వేపర్, దాన్ని కండెన్సేషన్ అంటాము. ఇన్ ద అట్మాస్ఫియర్ ఫార్మింగ్ క్లౌడ్స్ దట్ ప్రిసిపిటేట్ వెన్ సాచురేటెడ్. సో ఏమవుతుందట, వాతావరణంలో నీటి ఆవిరి ఉంటుంది కదా, అది చల్లబడి కండెన్సేషన్ అయి మేఘాలుగా మారడం జరుగుతుంది. తర్వాత ఏమవుతుంది, అవి మేఘాలుగా మారి అవి మనకు ఏమవుతుంది, అన్నీ కూడా ఒక దగ్గరికి కనుక వచ్చినప్పుడు, కండెన్సేషన్ జరిగినప్పుడు ఒక దగ్గరికి వచ్చి వాటి యొక్క వెయిట్ పెరిగి అది వర్షపు బిందువుల రూపంలో మనకేమవుతుంది, వర్షం రూపంలో పడుతుంది. సో అది అంటే సాచురేషన్ అయినప్పుడు వర్షం పడడం జరుగుతుంది. కూలింగ్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ కండెన్సేషన్ ఫినామినాన్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఫార్మింగ్ క్లౌడ్స్. 129 క్వశ్చన్ చూడండి. హౌ డస్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ హ్యాపెన్? సో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎలా జరుగుతుంది? వాటర్ ఇన్ఫిల్ట్రేట్స్ ద సాయిల్ అండ్ పోరస్ రాక్స్ ఆఫ్టర్ ప్రిసిపిటేషన్ పెర్కొలేటింగ్ డౌన్ టు రీఛార్జ్ ఆక్విఫర్స్. సో ఏమవుతుందంటే వర్షం పడినప్పుడు ఏమవుతుంది, నీరంతా మట్టిలోనికి ఇంకుతుంది. ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఇంకడం.
ఇంకి మెల్లగా రాతి పొరల్లోనికి వెళ్ళి అక్కడ ఈ రాతి పొరల్లో ఉన్న యాక్విఫిర్ని మొత్తం మళ్ళీ నీటితోటి నింపడం జరుగుతుంది. నీటితోటి నింపుతారు. వాటర్ ఇన్ఫిల్ట్రేట్స్ ద సాయిల్ అండ్ పోరస్ రాక్స్. సో వాటర్ ఏమవుతుంది, భూమిలోనికి సాయిల్ ద్వారా మరియు పోరస్ రాక్స్ చిన్న చిన్న రంధ్రాలు కలిగి ఉన్న రాళ్ళ ద్వారా ఏమవుతుంది, లోపలికి వెళ్తుంది, భూమి లోపలికి వెళ్తుంది. సో పెర్కొలేటింగ్ డౌన్, భూమి లోపలికి ప్రయాణించి ఆ ఆక్విఫిర్ ఏదైతే ఉంటుందో దాని మొత్తాన్ని రీఛార్జ్ చేస్తుంది. ఆక్విఫిర్ అంటే ఏంది, మట్టి, ఇసుక, చిన్న చిన్న రాళ్ళు, గులకరాళ్ళతోటి కలిసి ఉన్న ఈ ప్రాంతం, భూమి లోపల ఉన్న ప్రాంతం నీటిలో మునిగి ఉండి నీటితోటి కప్పబడితే దాన్ని ఏమంటారు, ఆక్విఫిర్ అని అనడము జరుగుతుంది. 130 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హైడ్రోస్పియర్? హైడ్రోస్పియర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇట్ రెగ్యులేట్స్ ఎర్త్స్ క్లైమేట్, సపోర్ట్స్ లైఫ్, హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్, రీన్యూస్ ఫ్రెష్ వాటర్. సో మనకు హైడ్రోస్పియర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే, ఇది వాతావరణాన్ని, భూమి యొక్క వాతావరణాన్ని నిర్ణయిస్తుంది, రెగ్యులేట్ క్లైమేట్స్, జీవుల మనుగడకు సహకరిస్తుంది మరియు మంచినీటిని పునరుత్పత్తి చేస్తుంది. ఇట్ రెగ్యులేట్స్ ఎర్త్ క్లైమేట్, సో వాతావరణాన్ని రెగ్యులేట్ చేస్తుంది, నియంత్రించడం జరుగుతుంది. సపోర్ట్స్ లైఫ్, ఇది జీవనాన్ని అంటే మనము దాన్ని ఏమంటాము, బతకడం కోసం జీవుల యొక్క మనుగడకు సహకరించడం జరుగుతుంది. అదేవిధంగా హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్, వాటర్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది. రీన్యూస్ ఫ్రెష్ వాటర్, మళ్ళీ మంచి నీటిని పునరుత్పత్తి చేయడానికి మనకి హైడ్రోస్పియర్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ 131 క్వశ్చన్ చూడండి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్త్స్ వాటర్ ఈజ్ ఫ్రెష్ వాటర్ స్టోర్డ్ ఇన్ ఐస్ క్యాప్స్ అండ్ గ్లేషియర్స్? సో ఐస్ క్యాప్స్ అండ్ గ్లేసియర్స్ రూపంలో, సో అంటే మంచు రూపంలో ఉన్న మంచినీటి శాతము, మంచినీటి శాతం ఎంత అంటున్నాడు సింపుల్గా. ఎ లార్జ్ పోర్షన్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అరౌండ్ 68 to 70%, 68 to 70% ఈజ్ స్టోర్డ్ ఇన్ ఐస్ క్యాప్స్ అండ్ గ్లేషియర్స్. మంచినీటిలో 68 నుంచి 70%, మొత్తం నీటిలో కాదు, మొత్తం నీటిలో 97% వరకు ఉప్పు నీరు సముద్రాలలో ఉంటుంది. ఉప్పు నీరు ఎక్కడుంది, సముద్రాలలో ఉంది, 3% నీరేమో మంచినీరు, 3% నీరు ఏంటిది, మంచినీరు. ఈ 3%లో 60 నుంచి 70% వరకు మనకు గ్లేషియర్స్ రూపంలో ఐస్ క్యాప్స్లో ఉంది, కానీ మొత్తం వాటర్లో కాదు. ఈ 3%లోనే 68 నుంచి 70% వరకు ఐస్ క్యాప్స్ రూపంలో, గ్లేషియర్స్ రూపంలో స్టోర్ అయి ఉన్నది. ఓకేనా, మొత్తం వాటర్లో అనుకొని పొరపాటు పడేరు, కాదు, కేవలం ఈ 3%లో మాత్రమే. 132 క్వశ్చన్ చూడండి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్త్స్ వాటర్ ఈజ్ గ్రౌండ్ వాటర్? సో ఎంత వాటర్ భూగర్భ జల రూపంలో ఉన్నది? ఏ రిలేటివ్లీ స్మాల్ పోర్షన్, ద టెక్స్ట్ బుక్ డజంట్ స్పెసిఫై ఎగ్జాక్ట్ పర్సంటేజ్, but groundwater is a small minority of total water. So you can write directly answer small percentage and రాసుకోండి. small percentage or less percentage అని రాసుకోండి. ఎందుకంటే మనకి ఎక్కడ ఎంత పర్సంటేజ్ ఉందనేది టెక్స్ట్ బుక్లో దొరకలేదు కాబట్టి, సో స్మాల్ పర్సంటేజ్, లెస్ పర్సంటేజ్ యూ కెన్ టేక్. ఓకేనా, స్మాల్ పర్సంటేజ్ లేదా లెస్ పర్సంటేజ్ అనేది రాసుకోండి. మొత్తం భూగోళం నీటిలో గ్రౌండ్ వాటర్ అనేది చాలా తక్కువ శాతంలో, మైనారిటీ, చాలా తక్కువ శాతంలో ఉంటుంది. 133 క్వశ్చన్ చూడండి. కెన్ వాటర్ వేపర్ ఫామ్ క్లౌడ్స్? మరి వాటర్ వేపర్ క్లౌడ్స్ని ఫామ్ చేస్తుందా? ఎస్, వాటర్ వేపర్ అనేది క్లౌడ్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది. వాటర్ వేపర్ కూల్స్ అండ్ కండెన్సెస్ టు ఫామ్ క్లౌడ్స్. వాటర్ వేపర్ అనేది ఏమిటి, చల్లబడి కండెన్సేషన్ చెంది సాంద్రీకరణం చెందడం ద్వారా మేఘాలుగా మారేది. ఎట్లా మారుతుంది? వాటర్ వేపర్ ఏదైతే ఉంటుందో అది కూల్ అవ్వడం వల్ల కండెన్స్ అయ్యి క్లౌడ్స్ని ఏర్పరచడం జరుగుతుంది. 134th క్వశ్చన్ చూడండి. ఈజ్ హైడ్రలాజికల్ సైకిల్ ఏ క్లోజ్డ్ ఆర్ ఓపెన్ సిస్టమ్? హైడ్రలాజికల్ సైకిల్ అనేది క్లోజ్డ్ సిస్టమా, ఓపెన్ సిస్టమా అని అడుగుతున్నాడు. సో ద హైడ్రలాజికల్ సైకిల్ ఈజ్ ఏ క్లోజ్డ్ సిస్టమ్
టోటల్ వాటర్ అమౌంట్ రిమైన్స్ కాన్స్టెంట్. క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటిది, అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ అనేది, వాటర్ మాస్ అనేది మారదు. వాటర్ యొక్క క్వాంటిటీ అనేది ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటుంది, ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండడము జరుగుతుంటుంది. సో 135. What role does gravity play in the hydrological cycle? హైడ్రలాజికల్ సైకిల్లో గురుత్వాకర్షణ పాత్ర ఏమిటి? గురుత్వాకర్షణ పాత్ర, గ్రావిటీ పాత్ర ఏమిటి అంటున్నాడు. సో గ్రావిటీ హెల్ప్స్ ప్రిసిపిటేషన్ ఫాల్ టు ఎర్త్ అండ్ డ్రైవ్స్ రన్ ఆఫ్ అండ్ గ్రౌండ్ వాటర్ ఫ్లో బ్యాక్ టు ద ఓషియన్స్. ఏమవుతుందట ఇక్కడ, గురుత్వాకర్షణ శక్తి వర్షం కిందికి పడటానికి మరియు నీరు కొండలపై నుండి కిందికి ప్రవహించి సముద్రం చేరడానికి మనకు గ్రావిటీ ఉపయోగపడుతుంది. కొండల మీద నుంచి ఎత్తైన ప్రాంతం నుంచి పల్లపు ప్రాంతాలకు ప్రయాణించి సముద్రాన్ని చేరడానికి గ్రావిటీ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 136. వాట్ ఈజ్ మీన్డ్ బై ద టర్మ్ వాటర్ సైకిల్? వాటర్ సైకిల్ అంటే ఏంటి? నీటి చక్రం అంటే ఏమిటి? వాటర్ సైకిల్ అంటే ఏమిటి? ద కంటిన్యూస్ సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఓషియన్స్ టు అట్మాస్ఫియర్, ఓషియన్స్ టు అట్మాస్ఫియర్ టు ల్యాండ్ అండ్ బ్యాక్ టు ఓషియన్స్. సో కంటిన్యూస్ సర్క్యులేషన్ ఆఫ్ నీరు సముద్రాల నుండి వాతావరణంలోనికి చేరుతుంది, అక్కడి నుండి నేలకు వస్తుంది, నేల నుండి తిరిగి మళ్ళీ సముద్రాలకు చేరడం జరుగుతుంది, నేల నుండి మళ్ళీ సముద్రాలకు చేరుతుంది, మళ్ళీ అక్కడి నుంచి క్లౌడ్స్ రూపంలోనికి మారి మళ్ళీ వర్షపు రూపంలో వస్తుంది. అంటే ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. కంటిన్యూస్ సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఓషియన్స్ టు అట్మాస్ఫియర్, ఓషియన్ నుంచి అట్మాస్ఫియర్లోనికి వెళ్ళింది, ఓషియన్ నుంచి అట్మాస్ఫియర్లోనికి వెళ్ళింది, అట్మాస్ఫియర్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఏమొస్తుంది, టు ల్యాండ్, మళ్ళీ ల్యాండ్ బ్యాక్ వచ్చింది, బ్యాక్ వచ్చి మళ్ళీ ఎక్కడ పోయింది, ఇది ఓషియన్స్లోనికే వెళ్తుంది, వాటర్ ఓషియన్స్లోనికే ప్రయాణించడం జరుగుతుంది. దీన్నే వాటర్ సైకిల్ అంటాము. వాటర్ సైకిల్ ఏమవుతుంది, సముద్రం నుంచి సముద్రాలలో నుంచి వాటర్ వేపర్ రూపంలోనికి పోయింది, వేపర్ రూపంలోనికి పోయి అక్కడ ఏమవుతుంది, అట్మాస్ఫియర్లోనికి కలిసి మేఘాల రూపంలో ఫామ్ అవుతుంది, అక్కడ నుంచి వర్షం రూపంలో భూమి మీద పడుతుంది, ఈ ఎత్తైన ప్రాంతాల నుంచి మళ్ళీ ప్రవహించి ఎందులోకి వెళ్తుంది, సముద్రంలోనికి వెళ్ళడం జరుగుతుంది, ఎత్తైన ప్రాంతంలో నుంచి మళ్ళీ సముద్రాలలోనికి ప్రయాణిస్తుంది. దీన్ని ఏమంటారు, వాటర్ సైకిల్ అంటారు. నెక్స్ట్ 137 క్వశ్చన్. నేమ్ వన్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద హైడ్రోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్. హైడ్రోస్పియర్కి మరియు అట్మాస్ఫియర్కి మధ్యలో ఉన్న ఇంటరాక్షన్ చెప్పమంటున్నాడు. ఎవాపరేషన్ యాడ్స్ వాటర్ వేపర్ టు ద అట్మాస్ఫియర్, ప్రిసిపిటేషన్ రిటర్న్స్ ఇట్ టు ఎర్త్. సో ఎవాపరేషన్లో ఏమవుతుందంటే వాటర్ వేపర్ అనేది అట్మాస్ఫియర్లోనికి వెళ్ళింది, అక్కడ ప్రిసిపిటేషన్ అవుతుంది, అంటే అక్కడ ఏమవుతుంది, అది కూల్ అయ్యి మనకు వాటర్ రూపంలోనికి మారుతుంది, మారి ఏమవుతుంది, రిటర్న్ టు ఎర్త్ మీదకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవాపరేషన్ ద్వారా నీరు వాతావరణంలోకి వెళ్తుంది, ప్రిసిపిటేషన్ అయ్యి మళ్ళీ భూమి మీదకి రావడం జరుగుతుంది. ఇది మనకు ఎవాపరేషన్కి అంటే హైడ్రోస్పియర్కి మరియు అట్మాస్ఫియర్కి మధ్యలో ఉన్న సంబంధం. 138 క్వశ్చన్ చూడండి. నేమ్ వన్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద హైడ్రోస్పియర్ అండ్ బయోస్పియర్. హైడ్రోస్పియర్కి మరియు బయోస్పియర్కి మధ్య సంబంధం అడుగుతున్నాడు. ప్లాంట్స్ యూజ్ గ్రౌండ్ వాటర్ అండ్ ట్రాన్స్పైర్ వాటర్ వేపర్. ఆక్వాటిక్ లైఫ్ డిపెండ్స్ ఆన్ వాటర్ బాడీస్. ప్లాంట్స్ ఏం చేస్తున్నాయట, గ్రౌండ్ వాటర్ని యూజ్ చేసుకుంటున్నాయి, యూజ్ చేసుకొని ట్రాన్స్పిరేషన్ ద్వారా ఏమవుతుంది, అది వాటర్ వేపర్గా మారుతుంది, ట్రాన్స్పిరేషన్ ద్వారా వాటర్ వేపర్గా మారడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా ఆక్వాటిక్ లైఫ్ అనేది కూడా వాటర్ బాడీస్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది, హైడ్రోస్పియర్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకు ఏంటిది, హైడ్రోస్పియర్కి బయోస్పియర్కి మధ్యలో ఉన్న ఇంటరాక్షన్. 139th క్వశ్చన్. వై ఈజ్ వాటర్ కన్సిడర్డ్ యాజ్ రిన్యూవబుల్ రిసోర్స్? వాటర్ని ఎందుకు రిన్యూవబుల్ రిసోర్స్ అనాలి? బికాజ్ ఇట్ మూవ్స్ త్రూ ద హైడ్రలాజికల్ సైకిల్ అండ్ ఈజ్ కాన్స్టెంట్లీ రీసైకిల్డ్. రిన్యూవబుల్ రిసోర్స్ అని ఎందుకు అంటున్నాము, దీన్ని అనడానికి గల కారణం ఏంటంటే నీటి చక్రం ద్వారా నిరంతరము ఈ యొక్క వాటర్ రీసైకిల్ అవుతూనే ఉంటుంది. సముద్రాలలో నీరు ఉన్నది,
ఈ సముద్రాలలో ఉన్న నీరేమవుతుంది, వాటర్ వేపర్ రూపంలో అట్మాస్ఫియర్లోనికి రావడం జరుగుతుంది. ఈ అట్మాస్ఫియర్లోనికి వచ్చిన తర్వాత ఇవి కండెన్సేషన్ అయ్యి క్లౌడ్స్ని ఫామ్ చేస్తాయి. తర్వాత ప్రిసిపిటేషన్ అయ్యి మళ్ళీ వర్షం రూపం లోపల భూమి మీద పడుతుంది. ఈ భూమి మీద పడ్డ తర్వాత ఎత్తైన ప్రాంతం నుంచి మళ్ళీ సముద్రాల్లోనికి వాటర్ రన్ ఆఫ్ అవ్వడము, అంటే భూమి మీద ప్రయాణించి మళ్ళీ సముద్రాల్లోనికి చేరడం జరుగుతుంది. అంటే ఎక్కడి నుంచి అయితే వాటర్ పోయిందో తిరిగి అక్కడికే రావడం జరిగింది. కాన్స్టెంట్గా రీసైకిల్ అవుతూనే ఉంటుంది. అందుకే దీన్ని రిన్యూవబుల్ రీసోర్స్ అన్నాము. ఏమన్నాము? రిన్యూవబుల్ రీసోర్స్. నెక్స్ట్ 140 క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్డ్ బై ఇన్ఫిల్ట్రేషన్? ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఏమిటి? ఇన్ఫిల్ట్రేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ సీపింగ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఇన్ టు ద సాయిల్, పార్ట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఏంటి? దేన్ని ఇన్ఫిల్ట్రేషన్ అంటారు? వర్షపు నీరు ఏదైతే ఉందో అది భూమి యొక్క ఉపరితల పొరల నుండి మట్టి పొరల్లోనికి ఇంకిపోయే ప్రక్రియను ఏమంటారంటే ఇన్ఫిల్ట్రేషన్ అంటారు. మట్టి పొరల్లోనికి వెళ్ళే ప్రక్రియను ఏమంటారు? ఇన్ఫిల్ట్రేషన్ అంటారు. నీటి పొరల్లోనికి పెర్కలేట్ అవ్వడాన్ని, ఇంకడాన్ని ఏమంటాము? ఇన్ఫిల్ట్రేషన్ అంటారు. 141 క్వశ్చన్. విచ్ ఎర్త్ స్పియర్ ఈజ్ మోస్ట్ క్లోజ్లీ లింక్డ్ టు ద హైడ్రోస్పియర్ ఇన్ రెగ్యులేటింగ్ వెదర్ అండ్ క్లైమేట్? సో శీతోష్ణ స్థితిని నియంత్రించడంలో హైడ్రోస్పియర్తో కలిసే ఆవరణం ఏమిటి అంటున్నాడు. సో అదేంటిది? అట్మాస్ఫియర్. ఏది కలుస్తుంది? అట్మాస్ఫియర్ అనేది కలవడం జరుగుతుంది, వాతావరణము. విచ్ ఎర్త్ స్పియర్ ఈజ్ మోస్ట్ క్లోజ్లీ లింక్డ్ అని అంటే ఇది అట్మాస్ఫియర్. హైడ్రోస్పియర్ తోటి ఎక్కువగా లింక్ అయి ఉన్నది ఏంటిది? అట్మాస్ఫియర్. 142. కెన్ సీ ఐస్ అండ్ ఐస్బర్గ్స్ బి కన్సిడర్డ్ పార్ట్ ఆఫ్ ద హైడ్రోస్పియర్? సో మనకు ఈ మంచు దిబ్బలు ఐస్బర్గ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐస్బర్గ్స్ అన్నీ కూడా హైడ్రోస్పియర్లో భాగమేనా? అవును, ఎస్. ఫ్రోజన్ వాటర్, ఐస్బర్గ్స్, గ్లేషియర్స్, సీ ఐస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ హైడ్రోస్పియర్. దీన్నే క్రయోస్పియర్ అంటాము. అని కూడా అనడం జరుగుతుంది. గడ్డకట్టిన నీరు ఈ ఐస్బర్గ్స్లో ఉండేది, గ్లేషియర్స్లో ఉండేది. దీన్నే క్రయోస్పియర్ అంటారు. ఈ క్రయోస్పియర్ కూడా హైడ్రోస్పియర్ యొక్క భాగమే. 143 క్వశ్చన్. Why does the amount of water on earth remain nearly constant over time? సో కాన్స్టెంట్గా ఎందుకుంటుంది అంటున్నాడు. భూమిపైన ఉండే నీటి పరిమాణం ఎప్పుడూ స్థిరంగా ఎందుకుంటుంది? బికాస్ ఆఫ్ హైడ్రలాజికల్ సైకిల్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ వాటర్ ఈజ్ రీడిస్ట్రిబ్యూటెడ్ బట్ నాట్ లాస్ట్. ఏమవుతుందట? హైడ్రలాజికల్ సైకిల్ వల్ల నీరు యొక్క రూపాలే మారుతుంది తప్ప నీటి మొత్తం పరిమాణం అనేది ఎప్పుడూ కూడా నాశనం కాదు, కన్జర్వేషన్ అయి ఉంటుంది. హైడ్రలాజికల్ సైకిల్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ వాటర్ ఈజ్ రీడిస్ట్రిబ్యూటెడ్, ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోనికి మారుతుంది, బట్ నాట్ నెవర్ లాస్ట్. సో ఈ విధంగా జరుగుతుంది. 144th క్వశ్చన్. వాట్ ఈజ్ సర్ఫేస్ రన్ ఆఫ్? సర్ఫేస్ రన్ ఆఫ్ అంటే ఏంటి? దేన్ని సర్ఫేస్ రన్ ఆఫ్ అంటారు? రన్ ఆఫ్ దట్ ఫ్లోస్ డైరెక్ట్లీ ఓవర్ ద ల్యాండ్ సర్ఫేస్ ఇంటూ వాటర్ బాడీస్ వెన్ సాయిల్ ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీ ఈజ్ ఎక్సీడెడ్. సాయిల్ ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీ ఎక్సీడ్ అవుతూ ఉంటే సో అప్పుడు ఏమవుతుంది? నేల నీటిని పీల్చుకోలేని స్థితికి చేరినప్పుడు అప్పుడు ఏమవుతుంది? అదనపు నీరు నేరుగా రన్ ఆఫ్ అవుతుంది. ఒక ప్రాంతం నుంచి ఎత్తు ప్రాంతం నుంచి పల్ల ప్రాంతాల్లోనికి ప్రయాణిస్తూ ఉంటుంది. దీన్నే సర్ఫేస్ రన్ ఆఫ్ అంటారు. ఏమంటారు? సర్ఫేస్ రన్ ఆఫ్. రన్ ఆఫ్ దట్ ఫ్లోస్ డైరెక్ట్లీ ఓవర్ ద ల్యాండ్ సర్ఫేస్ ఇంటూ వాటర్ బాడీస్ వెన్ సాయిల్ ఇన్ఫిల్ట్రేట్స్ కెపాసిటీ ఈజ్ ఎక్సీడెడ్. సాయిల్ ఇన్ఫిల్ట్రేషన్ పీల్చుకునే పరిమాణం ఎక్సీడ్ అయినప్పుడు అప్పుడు వాటర్ అనేది ప్రయాణిస్తూ ఉంటుంది. నెక్స్ట్ 145 క్వశ్చన్.
వాట్ కాజెస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్? సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్లో ఏమవుతుంది అని అడుగుతున్నాడు. వాతావరణంలో నీటి ఆవిరి కదలడానికి గల కారణం ఏమిటి అంటున్నాడు. విండ్ అండ్ ఎయిర్ కరెంట్స్ మూవింగ్ క్లౌడ్స్ ఫ్రమ్ వన్ రీజియన్ టు అనదర్ రీజియన్. గాలులు మరియు గాలి ప్రవాహాలు మేఘాలను ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తరలిస్తాయి. మేఘాలను ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తరలించడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ 146th క్వశ్చన్. వాట్ డిటర్మైన్స్ వెదర్ ప్రెసిపిటేషన్ ఫాల్స్ యాజ్ రెయిన్ ఆర్ స్నో? రెయిన్ రూపంలో కానీ స్నో రూపంలో కానీ వర్షము లేదా మంచు పడడాన్ని ఏది నిర్ణయిస్తుంది? అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ బిలో ఫ్రీజింగ్ లీడ్స్ టు స్నో ఆర్ స్లీట్. జనరల్ సైన్స్ ఓకే, అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో ఈ వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కంటే తక్కువ అయితే అప్పుడు మంచు రూపంలో పడుతుంది. వాటర్ కంటే తక్కువ అయితే అప్పుడు ఏమవుతుంది? మంచు రూపంలో పడడం జరుగుతుంది. వాతావరణ ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువ అయితే మంచు పడుతుంది, స్నో పడడం జరుగుతుంది, మంచు రూపంలో పడుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 147 క్వశ్చన్. నేమ్ ఏ హ్యూమన్ యాక్టివిటీ దట్ కెన్ ఎఫెక్ట్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. సో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ని అంటే భూగర్భ జలాలపై మానవ ప్రభావం ఏమిటి అని అడుగుతున్నాడు. ఓకేనా? హ్యూమన్ యాక్టివిటీ కెన్ ఎఫెక్ట్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. ఓవర్ పంపింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఆర్ పేవింగ్ ఓవర్ ల్యాండ్ సర్ఫేసెస్ కెన్ రెడ్యూస్ రీఛార్జ్. ఓకేనా? సో ఏమవుతుందట? భూగర్భ జలాలను పరిమితికి మించి తోడేయడము మరియు పేవింగ్ ఓవర్ ల్యాండ్ సర్ఫేసెస్ అంటే మొత్తం సిమెంట్ కాంక్రీట్ రోడ్లు వేస్తూ ఉన్నారు, దానివల్ల రెడ్యూస్ అవుతుంది, రీఛార్జ్ అనేది తగ్గుతుంది అనేది దీని యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ 148 క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్డ్ బై రీఛార్జ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్? రీఛార్జ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అంటే ఏంటి అంటున్నారు. రీఛార్జ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అంటే ఏమిటి? Recharge is the replenishment of groundwater by infiltration of precipitation or surface water. So, water is meant by recharge of groundwater. సో ఏమవుతుందట? ఈ యొక్క వర్షపు నీరు భూమిలోనికి ఇంకి భూగర్భ నీటి మట్టాన్ని పెంచడానికి ఈ యొక్క రీఛార్జ్ ఉపయోగపడుతుంది. రీప్లేస్మెంట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ బై ఇన్ఫిల్ట్రేషన్. రీప్లేస్మెంట్ అంటే మళ్ళీ నింపడము, ఇన్ఫిల్ట్రేషన్ ద్వారా అంటే భూమిలోనికి ఇంకించే ప్రక్రియ ద్వారా. 149 క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ టు సమ్ ప్రెసిపిటేషన్ దట్ డస్ నాట్ బికమ్ రన్ ఆఫ్? సో వాట్ హ్యాపెన్స్ టు సమ్ ప్రెసిపిటేషన్ దట్ డస్ నాట్ బికమ్ రన్ ఆఫ్? ఇట్ ఇన్ఫిల్ట్రేట్ ఇంటు ద సాయిల్ అండ్ బికమ్స్ గ్రౌండ్ వాటర్ ఆర్ కాంట్రిబ్యూట్స్ టు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. ఏమవుతుందట? ప్రవహించని వర్షపు నీరు ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఏమవుతుంది? అది మట్టిలోనికి ఇంకి భూగర్భ జలంగా మారుతుంది, భూమిలోనికి ఇంకి భూగర్భ జలంగా మారడము జరుగుతుంది. 150 క్వశ్చన్. వై ఈజ్ ద హైడ్రోస్పియర్ విటల్ ఫర్ లైఫ్ ఆన్ ద ఎర్త్? హైడ్రోస్పియర్ ఎందుకు అవసరము? బికాజ్ ఇట్ ప్రొవైడ్స్ వాటర్ ఫర్ డ్రింకింగ్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సపోర్ట్స్ ఎకోసిస్టమ్స్ అండ్ రెగ్యులేట్స్ క్లైమేట్. తాగునీరు, వ్యవసాయము, పరిశ్రమలకు నీటిని ఇవ్వడం జరుగుతుంది మరియు భూమి యొక్క వాతావరణాన్ని నిర్ణయిస్తుంది లేదా నియంత్రిస్తుంది, సమస్త జీవకోటికి ప్రాణాధారము. బికాజ్ ఇట్ ప్రొవైడ్స్ వాటర్ ఫర్ డ్రింకింగ్, తాగడానికి నీరు అనేది ఉపయోగపడుతుంది, అగ్రికల్చర్ కోసం ఉపయోగపడుతుంది, ఇండస్ట్రీ కోసం ఉపయోగపడుతుంది, సపోర్ట్స్ ఎకోసిస్టమ్ జీవకోటిని కూడా నిర్ణయించడం జరుగుతుంది, రెగ్యులేట్స్ క్లైమేట్. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద 150 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 151. వాట్ ఈజ్ ద అట్మాస్ఫియర్? అట్మాస్ఫియర్ అంటే ఏమిటి?
ఏ సీ ఆఫ్ గ్యాసెస్ సరౌండ్ ద ఎర్త్. సో వాతావరణం అంటే ఏంటి అని అంటే, ఏ సీ ఆఫ్ గ్యాసెస్ అంటే ఏంటి అని అంటే, మొత్తము మన చుట్టూ ఆవరించి ఉన్న వాయువుల సముద్రము అని అర్థం. అంటే ఇది లేకున్నా కూడా యూ కెన్ సే లైక్ దిస్: గ్యాసెస్ సరౌండింగ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ యాజ్ అట్మాస్ఫియర్. సో ఎందుకంటే మళ్ళీ సీ అంటే మీరు సముద్రం అనేది అదంతా పదాలతోటి సముద్రానికి కన్ఫ్యూజ్ అవుతారు. సముద్రం అంటే ఏంటిది అని అంటే మొత్తం గాలి యొక్క సముద్రము అని అర్థం. ఈ పదాన్ని తీసేసుకోండి. గ్యాసెస్ సరౌండింగ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? అట్మాస్ఫియర్. భూమి చుట్టూ ఆవరించబడి ఉన్న మొత్తం వాయువుల యొక్క సమాహారాన్ని, వాయువుల మొత్తం అంతా కలయికను కలిసి ఉన్నదాన్ని ఏమంటారు? అట్మాస్ఫియర్ అంటారు. అట్మాస్ఫియర్. నెక్స్ట్ 152 క్వశ్చన్. అప్రాక్సిమేట్లీ హౌ మచ్ థిక్ ఈజ్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్? సో ఎంత థిక్నెస్ ఉంటుంది అంటే అట్మాస్ఫియర్ ఎంత వరకు ఉంటుంది? భూమి ఉంటే, ఇది ఎర్త్ ఉంటే దీనిపైన ఎంత దూరం వరకు అట్మాస్ఫియర్ గాలి ఉంటుందంటే 1000 కిలోమీటర్స్ వరకు గాలి ఉంటుంది. ఎన్ని కిలోమీటర్ల వరకు గాలి ఉంటుంది? గాలి ఆవరించబడి ఉంటుంది 1000 కిలోమీటర్స్ వరకు, 1000 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలి ఉండడం జరుగుతుంది. 1000 కిలోమీటర్లు అయిపోయిన తర్వాత ఏముంటుంది? వ్యాక్యూమ్, శూన్యం ఉంటుంది. అక్కడ ఏమీ ఉండదు, ఇక శూన్యము ఉంటుంది. వ్యాక్యూమ్ అంటారు. 153 క్వశ్చన్. వై ఈజ్ ద అట్మాస్ఫియర్ కంపేర్డ్ టు ఏ థిన్ బ్లాంకెట్ అరౌండ్ ఎర్త్? అట్మాస్ఫియర్ను థిన్ బ్లాంకెట్ అని ఎందుకంటారు? థిన్ బ్లాంకెట్ అని ఎందుకంటారు? బికాస్ రిలేటివ్ టు ద సైజ్ ఆఫ్ ద ఎర్త్ ద అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ థిన్. సో సైజ్ ఆఫ్ ద ఎర్త్ తోటి పోల్చినప్పుడు ఎంత ఉంటుంది? ఇది 6400 కిలోమీటర్స్ రేడియస్, ఇట్ సైడ్ 6400 కిలోమీటర్స్, అంటే 12800 కిలోమీటర్స్ వెడల్పుతోటి మనకేమున్నది? ఎర్త్ ఉన్నది. కానీ దీని మీద ఎన్ని కిలోమీటర్ల వరకు మనకు ఇది ఉన్నది? ఇది మనకేంటి? వాతావరణం ఉన్నది 1000 కిలోమీటర్స్ వరకు ఉన్నది. 1000 కిలోమీటర్స్ వరకు ఉన్నది. కాబట్టి దీంతో పోల్చినప్పుడు, ఇది భూ వాతావరణంతో పోల్చినప్పుడు చాలా పల్చని దుప్పటి పొరగా మనము భావించడం జరుగుతుంది. భూమి యొక్క భారీ పరిమాణంతో పోలిస్తే ఇది 12800 కిలోమీటర్లతోటి పోలిస్తే ఈ 1000 కిలోమీటర్లు అనేది తక్కువ. కాబట్టి ఏమవుతుంది? అది తక్కువ ఉంటుంది అనేది మనకు పోల్చడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. నేమ్ 2 మేజర్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ బై వాల్యూమ్. సో మనకు ఎర్త్ చుట్టూ మొత్తం గాలి ఆవరించబడి ఉన్నది కదా. ఈ గాలిలో ఉన్న ఎక్కువగా ఉండే మేజర్ కాంపోనెంట్స్ ఏంటివి అంటున్నాడు. ఏంటి అవి? నైట్రోజన్ 78%, ఆక్సిజన్ వచ్చి 21%. నైట్రోజన్ మరియు ఆక్సిజన్ గ్యాసెస్ అనేది మేజర్ కాంపోనెంట్స్గా మనం తీసుకుంటాము. మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. నెక్స్ట్ 155 క్వశ్చన్. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్? అట్మాస్ఫియర్లో కార్బన్ డయాక్సైడ్ పర్సంటేజ్ ఎంత? కార్బన్ డయాక్సైడ్ ఎంత పరిమాణంలో ఉంది? 0.03%. కార్బన్ డయాక్సైడ్ 0.03% ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద atmosphere. Next one. 156. What percentage of the atmosphere is water vapor by volume? మరి అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఎంత శాతం ఉన్నది? వాటర్ వేపర్ ఎంత శాతం ఉంది అని అంటే 0.4%. 0.4% ఏమున్నది? వాటర్ వేపర్ ఉన్నది. 0.4% వాటర్ వేపర్. 0.4% ఏమున్నది? వాటర్ వేపర్ ఉన్నది. 157 క్వశ్చన్. వేర్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్ లొకేటెడ్? సో అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఎక్కడ ఉన్నది? ఏ ప్రాంతంలో ఉన్నదంటే విత్ ఇన్ అబౌట్ 6 కిలోమీటర్స్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. ఎర్త్ సర్ఫేస్ మీద
భూమి యొక్క పై పొరలో భూమి పై నుండి 6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించబడి ఉన్నది. 6 కిలోమీటర్ల ఎత్తు వరకు మాత్రమే ఉంటుంది. భూమి ఉపరితలం మీద వాటర్ వేపర్ భూమి ఉపరితలం మీద దగ్గరగా అంటే భూమి ఉపరితలానికి 6 కిలోమీటర్ల ఎత్తు వరకు మనకు ఏముంటుంది? వాటర్ వేపర్ అనేది ఉంటుంది. 158 క్వశ్చన్. వాట్ ఆర్ పార్టిక్యులేట్స్ ఇన్ ద అట్మాస్ఫియర్? సో అట్మాస్ఫియర్ లోపల ధూళి కణాలు పార్టిక్యులేట్స్ అంటే ఏంటివి? ఫైన్ డస్ట్ పార్టికల్స్ సస్పెండెడ్ ఇన్ ద ఎయిర్. ఫైన్ డస్ట్ పార్టికల్స్ గాలిలో తేలియాడే అతి సన్నని ధూళి కణాలను ఫైన్ డస్ట్ పార్టికల్స్ని ఏమంటారు? పార్టిక్యులేట్స్ అంటారు. పార్టిక్యులేట్స్ అంటే ఏంటివి? చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన ధూళి కణాలు. సూక్ష్మాతి సూక్ష్మమైన ధూళి కణాలను ఏమంటారు? పార్టిక్యులేట్స్ అని అనడం జరుగుతుంది. 159 క్వశ్చన్. గివ్ వన్ బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ పార్టిక్యులేట్స్. సో ఈ అట్మాస్ఫియరిక్ పార్టిక్యులేట్స్ వలన ఉపయోగం ఏమి ఉన్నది? దే కాజ్ కలర్ఫుల్ సన్ రైజెస్ అండ్ సన్సెట్స్. సో వాటి కారణం వలన సూర్యోదయము మరియు సూర్యాస్తమయము సమయం లోపల ఆకాశం రంగురంగులుగా సుందరంగా కనిపిస్తుంది. ఈ డస్ట్ పార్టికల్స్ గుండా డిస్పర్షన్ జరగడం వలన మనకు సుందరంగా అగుపించడము జరుగుతుంది. 160 క్వశ్చన్. గివ్ వన్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ పార్టిక్యులేట్స్. సో ఇంతకుముందేమో ఉపయోగమేమో సుందరంగా అవుపించింది. నష్టం ఏమన్నా ఉందా? దే కెన్ మేక్ ఇట్ డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు బ్రీత్. ఎవరైతే శ్వాస సంబంధ వ్యాధులతోటి బాధపడుతున్నారో ఇవి గాలిలో కనుక పార్టిక్యులేట్స్ కనుక ఎక్కువైతే శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఏం తీసుకోవడం కష్టమవుతుంది? శ్వాస తీసుకోవడం అనేది కష్టమవడం జరుగుతుంది. మనకు లంగ్స్ లోపల ఏమవుతాయి? 161. వాట్ ఈజ్ వన్ ఫంక్షన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ విత్ రెస్పెక్ట్ టు లైఫ్? లైఫ్ పరంగా వాతావరణం చేసే ఒక ముఖ్యమైన ఉపయోగం చెప్పండి. వాట్ ఈజ్ వన్ ఫంక్షన్ అట్మాస్ఫియర్ విత్ రెస్పెక్ట్ టు లైఫ్? మానవుని జీవనానికి ఉపయోగపడేది. ఇట్ ప్రొవైడ్స్ ద ఆక్సిజన్ దట్ మోస్ట్ లివింగ్ బీయింగ్ బ్రీత్స్. సో లివింగ్ బీయింగ్స్ వాతావరణంలో ఏమైతే జీవులు అంటే మన భూమి మీద జీవులు బతకడానికి కావాల్సిన ఆక్సిజన్ మొత్తాన్ని అట్మాస్ఫియరే ఇస్తుంది. అట్మాస్ఫియర్లోనే ఉంటుంది. సో ప్రాణవాయువును అందిస్తుంది. ఇది ముఖ్యమైన ఉపయోగం. 162. నేమ్ వన్ వే ద అట్మాస్ఫియర్ ప్రొటెక్ట్స్ లైఫ్ ఆన్ ఎర్త్. సో ఒక ఉపయోగాన్ని చెప్పమంటున్నాడు. ఇట్ ప్రివెంట్స్ హార్మ్ఫుల్ సోలార్ అల్ట్రావైలెట్ రేస్ ఫ్రమ్ రీచింగ్ అస్. సో అట్మాస్ఫియర్ మనకి ఏం చేస్తుంది? సూర్యుని నుండి వచ్చే హార్మ్ఫుల్ యూవీ రేస్ అల్ట్రావైలెట్ రేస్ని సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను భూమి చేరకుండా కాపాడుతుంది. అట్మాస్ఫియర్ భూమిని చేరకుండా కాపాడడం జరుగుతుంది. అతినీలలోహిత కిరణాల నుంచి భూమిని రక్షించడం అనేది అట్మాస్ఫియర్ యొక్క మేజర్ రోల్. అతి ముఖ్యమైన పనిగా మనము భావించాలి. నెక్స్ట్ క్వశ్చన్ 163 క్వశ్చన్. హౌ డస్ ద అట్మాస్ఫియర్ హెల్ప్ ఇన్ ద వాటర్ సైకిల్? మరి వాటర్ సైకిల్కి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇట్ ట్రాన్స్పోర్ట్స్ వాటర్ వేపర్ ఫ్రమ్ ఓషియన్స్ టు కాంటినెంట్స్ యాజ్ రెయిన్. సో వాతావరణ గాలులు అట్మాస్ఫియర్ సముద్రాల పైనుండి నీటి ఆవిరిని భూభాగాల మీదకి భూమి మీదకి తీసుకెళ్ళి అక్కడ వర్షం రూపంలో కురిపిస్తుంది. అట్మాస్ఫియర్ ఏం చేస్తుంది?
సముద్రాల మీద వాటర్ వేపర్గా మారిన వాయువు ఉన్నది కదా, గాలి ఉన్నది కదా, దాన్ని భూమి మీదకి తీసుకొస్తుంది. వేడి గాలిల వల్ల భూమి మీదకి తీసుకొని వచ్చి ఇక్కడ వర్షం పడే విధంగా చేస్తుంది. ఇది మంచి ఉపయోగము. నెక్స్ట్ వన్, వై ఈజ్ అట్మాస్ఫియర్ ఇంపార్టెంట్ ఫర్ సాయిల్ ఫార్మేషన్? సాయిల్ ఫార్మేషన్కి, మట్టి తయారీకి అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? బికాజ్ రెయిన్ ట్రాన్స్పోర్టెడ్ బై అట్మాస్ఫియరిక్ విండ్స్ erodes rocks to form different kinds of soils. సో ఈ వాతావరణ గాలులు వర్షాన్ని తీసుకురావడం వలన ఆ వర్షపు నీరు రాళ్లను ఏమవుతుంది, ఎరోడ్స్ క్షయం చేస్తుంది, చిన్న చిన్న ముక్కలుగా విడగొడుతుంది, విడగొట్టి దాన్ని మట్టిగా మార్చడం జరుగుతుంది. మట్టిగా మార్చడం జరుగుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెయిన్ ఏదైతే పడుతుందో, అట్మాస్ఫియర్ యొక్క చల్లదనం వల్ల రెయిన్ ఏదైతే పడుతుందో, పడడం వల్ల భూమి మీద పడడం వల్ల ఏమవుతుంది, అది నీరుగా మారి, నీరు అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఆ నీటి లోపల అనేక రకాల రాళ్లను కరిగించుకోవడం జరుగుతుంది. ఫలితంగా మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాయిల్స్ అనేది ఫామ్ అవుతాయి. 165 క్వశ్చన్, హౌ డస్ అట్మాస్ఫియర్ మేక్స్ కైట్ ఫ్లయింగ్ పాసిబుల్? సో గాలిపటాలు ఎగరడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? బై ప్రొవైడింగ్ విండ్. సో పటాలు ఎగరడానికి కావాల్సిన గాలులను ఈ యొక్క ఏమందిస్తుంది మనకు? సో ఏమందిస్తుంది? ఈ యొక్క గాలి అందించడం జరుగుతుంది. సో గాలులను అందించడం ద్వారా, గాలిపటాలు ఎగరడానికి కావాల్సిన గాలులను అందించడం ద్వారా అట్మాస్ఫియర్ అనేది ఈ యొక్క కైట్లు ఎగరడానికి ఉపయోగపడడం జరుగుతుంది. 166 క్వశ్చన్, మెన్షన్ వన్ వే అట్మాస్ఫియర్ మేక్స్ లైఫ్ మోర్ ప్లీజెంట్. సో జీవితాన్ని ఆహ్లాదంగా ఏ విధంగా మారుస్తుంది అట్మాస్ఫియర్ అన్నాడు? బై క్రియేటింగ్ విండ్, రైనీ సీజన్స్ అండ్ మోడరేటింగ్ టెంపరేచర్స్. చల్లని గాలులు, క్రియేటింగ్ విండ్స్ చల్లని గాలులు, మరియు ఏమొస్తుంది మనకు వర్షాకాలము, మరియు ఉష్ణోగ్రతలను సమతుల్యం చేయడము, మోడరేటింగ్ టెంపరేచర్స్ చేయడం అనేది మనకు లైఫ్ని చాలా ఆహ్లాదకరంగా మారుస్తుంది. నెక్స్ట్ 167 క్వశ్చన్, వాట్ ఆర్ ద టూ బ్రాడ్ కాంపోజిషనల్ జోన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్? సో రెండు పెద్ద మండలాలను తెలుపమంటున్నాడు. ఒకటి హోమోస్ఫియర్, ఇంకోటి హెటిరోస్ఫియర్. హోమోస్ఫియర్ సమరూప ఆవరణము మరియు హెటిరోస్ఫియర్ విషమరూప ఆవరణము. అంటే ఆ హోమోస్ఫియర్ అనేమో వాయువుల యొక్క నిష్పత్తి సమానంగా ఉంటుంది. ఇందులోనేమో వాయువులు వేరువేరు పొరలుగా ఉండి ఒకే రకంగా ఉండవు, వేరువేరు పొరల ఫామ్లో ఉంటుంది, సమాన నిష్పత్తిలో ఉండవు. సమాన నిష్పత్తిలో ఉండేది ఒకే కాంపోజిషన్ ఉంటేనేమో హోమోస్ఫియర్, డిఫరెంట్ కాంపోజిషన్స్ ఉంటే హెట్రోస్ఫియర్. 168 క్వశ్చన్, విచ్ జోన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ హ్యాస్ ఏ యూనిఫామ్ కాంపోజిషన్ ఆఫ్ గ్యాసెస్? యూనిఫామ్ కాంపోజిషన్ ఆఫ్ గ్యాసెస్ ఎందులో ఉంటుంది? యూనిఫామ్ కాంపోజిషన్ ఎందులో ఉంటుంది? హోమోస్ఫియర్లో ఉంటుంది. ఇందులో వాయువుల యొక్క నిష్పత్తి సమానంగా ఉంటుంది, ఒకేలా ఉండడం జరుగుతుంది. యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటుంది, యూనిఫామ్ కాంపోజిషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 169 క్వశ్చన్ చూడండి, విచ్ జోన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ హ్యాస్ ఏ నాన్ యూనిఫామ్ కాంపోజిషన్ ఆఫ్ గ్యాసెస్? సో ఏ జోన్లో నాన్ యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటుంది? నాన్ యూనిఫామ్ కాంపోజిషన్ హెటిరోస్ఫియర్లో ఉంటుంది. నాన్ యూనిఫామ్ కాంపోజిషన్ ఎందులో ఉంటుంది? హెటిరోస్ఫియర్. ఇందులో వాయువులు వేర్వేరు పొరలుగా ఉండి ఒకేలా ఉండవు. నాన్ యూనిఫామ్ కాంపోజిషన్. నాన్ యూనిఫామ్ కాంపోజిషన్ అంటే ఏంటిది? డిఫరెంట్ కాంపోజిషన్ ఆఫ్ ద గ్యాసెస్, డిఫరెంట్ కాంపోజిషన్ ఆఫ్ గ్యాసెస్. 170 క్వశ్చన్, నేమ్ ద లోయెస్ట్ థర్మల్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. సో మనకు థర్మల్ లేయర్, లోయెస్ట్ థర్మల్ లేయర్ అడుగుతున్నాడు. లోయెస్ట్ థర్మల్ లేయర్, లోయెస్ట్ థర్మల్ లేయర్ ఏంటిది మనకు చెప్పండి? సో ఏంటిది లోయెస్ట్ థర్మల్ లేయర్? ట్రోపోస్ఫియర్. ట్రోపోస్ఫియర్, ట్రోపో ఆవరణము అంటారు. వాతావరణం యొక్క మొత్తం బరువులో
సుమారుగా 75% వరకు ఇందులోనే ఉంటుంది. ట్రోపోస్పియర్లోనే ఉంటుంది. ట్రోపోస్పియర్ ద లోయెస్ట్ థర్మల్ లేయర్ ఈజ్ ట్రోపోస్పియర్. భూమికి ఆనుకొని ఉన్న లేయర్. నెక్స్ట్ వన్. విచ్ లేయర్ కంటైన్స్ మోస్ట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ మాస్? సో వాతావరణం యొక్క బరువులో ఏది ఎక్కువగా, ఏ ఆవరణంలో ఎక్కువ ఉంటుంది? గాలి ఎక్కువగా ఎందులో ఉంటుంది? ట్రోపోస్పియర్లో ఉంటుంది. ట్రోపోస్పియర్లో ఎక్కువ గాలి ఉంటుంది, ఎక్కువ వాతావరణం ఉంటుంది. సుమారుగా మొత్తం వాతావరణం యొక్క పర్సంటేజ్లో 75% వరకు గాలి ఈ యొక్క భూమినే ఆనుకొని ఉంటుంది, ట్రోపోస్పియర్లోనే ఉంటుంది. 172 క్వశ్చన్. ఇన్ విచ్ లేయర్ డు మోస్ట్ వెదర్ ఫినామినా అక్కర్? వాతావరణ మార్పులు ఎక్కువగా ఏ పొరలో జరుగుతాయి? వాతావరణ మార్పులు ఏ పొరలో ఎక్కువగా జరుగుతాయి? ఇన్ ట్రోపోస్పియర్. ట్రోపోస్పియర్లో ఎక్కువగా జరుగుతాయి. వర్షాలు, మేఘాలు, గాలులు అన్నీ కూడా ట్రోపోస్పియర్లోనే ఉంటాయి. వర్షాలు పడడానికి సంబంధించినదైనా నీటి ఆవిరి, అదేవిధంగా గాలులు ఏర్పడడానికైనా, మేఘాలు ఏర్పడమైనా ఈ ఆవరణంలోనే జరుగుతాయి, ట్రోపోస్పియర్లోనే జరుగుతాయి. నెక్స్ట్ వన్. 173 క్వశ్చన్. వేర్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ లైఫ్ ఫౌండ్? సో జీవులు నివసించే పొర ఏది? వేర్ ఇన్ ద అట్మాస్ఫియర్ లైఫ్ ఫౌండ్ అంటే ఇన్ ద ట్రోపోస్పియర్. ట్రోపోస్పియర్ లోపల ఏముంటుంది? జీవజాలము నివసిస్తుంది. జీవులన్నీ ట్రోపోస్పియర్లోనే ఉంటాయి. ఇందులోపల గాలి, ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మాత్రమే జీవులు అనేది నివసించడానికి వీలుగా ఉంటుంది. 174. వాట్ ఈస్ ద నెక్స్ట్ లేయర్ అబౌవ్ ద ట్రోపోస్పియర్? ట్రోపోస్పియర్ పైన ఉండేది, ట్రోపోస్పియర్ పైన ఉండేది ఏంటిది? స్ట్రాటోస్పియర్. స్ట్రాటోస్పియర్ అనేది ఉంటుంది. స్ట్రాటోస్పియర్ ఉంటుంది. ఇక్కడ మేఘాలు, తుఫానులు లాంటివి ఉండవు. ఇక్కడ ఉంటాయి మేఘాలు, తుఫానులు లాంటివి ఉండవు. స్ట్రాటోస్పియర్లో ఉండవు. ఎందులో ఉంటాయి? ట్రోపోస్పియర్లో ఉంటాయి. ఇది స్ట్రాటోస్పియర్. స్ట్రాటోస్పియర్. 175 క్వశ్చన్. విచ్ అట్మాస్ఫియరిక్ లేయర్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ క్లౌడ్స్ వెదర్ ఫినామినా? క్లౌడ్స్ మరియు తుఫానులు, గాలులు లేనిది ఏది? ఏది తుఫానులు, గాలులు లేని పొర ఏది? స్ట్రాటోస్పియర్. స్ట్రాటోస్పియర్ లోపల తుఫానులు కానీ, గాలులు కానీ, మేఘాలు కానీ ఏమీ ఉండవు. ఏమీ ఉండవు. విచ్ లేయర్ కంటైన్స్ ద ఓజోన్ లేయర్? ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంటుంది? ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంటుంది? స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఏంటిది? ట్రోపోస్పియర్. తర్వాత ఏంది? స్ట్రాటోస్పియర్. తర్వాత ఏముంటుంది? స్ట్రాటోస్పియర్ పైన ఏముంటుంది? మీసోస్పియర్ ఉంటుంది. అందరూ ఏమనుకుంటారు? ఓజోన్ ఈ మీసోస్పియర్లో ఉంటుంది అనుకుంటారు. కాదు, స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. ఓజోన్ అనేది ఎక్కడ ఉంటుంది? స్ట్రాటోస్పియర్. స్ట్రాటోస్పియర్. స్ట్రాటోస్పియర్ పైన ఉన్న పొర ఏం పొర? మీసోస్పియర్. మీసోస్పియర్ అనేది స్ట్రాటో ఆవరణం పైన ఉండే పొర అవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. అబౌవ్ ద స్ట్రాటోస్పియర్ కమ్స్ విచ్ లేయర్ ఈజ్ ప్రజెంట్? స్ట్రాటో ఆవరణం పైన ఏ లేయర్ ఉంటుంది? ఇది ఎర్త్. ఎర్త్కు పైన ఉండే లేయర్ ట్రోపోస్పియర్. ట్రోపోస్పియర్కి పైన ఉండేది స్ట్రాటోస్పియర్. స్ట్రాటోస్పియర్కి పైన ఉండేది మీసోస్పియర్. మీసోస్పియర్ అనేది ఉండడం జరుగుతున్నది, గుర్తుంచుకోవాలి. 178 క్వశ్చన్ చూడండి. వాట్ హ్యాపెన్స్ టు టెంపరేచర్ యాజ్ ఆల్టిట్యూడ్ ఇంక్రీజెస్ ఇన్ ద మీసోస్పియర్? ఈ మీసోస్పియర్ లోపల ఎత్తుకు వెళ్ళే కొలది, ఏ ఆవరణంలోనైనా ఎత్తుకు వెళ్ళే కొలది టెంపరేచర్ తగ్గుతుంది. ఏ ఆవరణంలోనైనా ఎత్తుకు వెళ్ళే కొలది ఏమవుతుంది? టెంపరేచర్ తగ్గుతుంది. టెంపరేచర్ తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్. అబౌవ్ మీసోస్పియర్ విచ్ లేయర్ ఈజ్ ప్రజెంట్? మీసోస్పియర్ పైన ఉండే లేయర్ ఏంటి? థర్మోస్పియర్. ఎర్త్. ఎర్త్ పైన ఉండేది ట్రోపోస్పియర్. ట్రోపోస్పియర్కి పైన ఉండేది, ట్రోపోస్పియర్కి పైన ఉండేది స్ట్రాటోస్పియర్. స్ట్రాటోస్పియర్కి పైన ఉండేది మీసోస్పియర్. మీసోస్పియర్కి పైన ఉండేది థర్మోస్పియర్. మీసోస్పియర్కి పైన ఉండేది ఏంటిది?
థర్మోస్ఫియర్. ఇక్కడ ఏ విధమైన గ్యాసెస్ ఏమీ ఉండవు. అది సూర్యునికి చాలా దగ్గరగా ఉండే పొర. వాట్ స్పెషల్ పార్టికల్స్ డస్ ద థర్మోస్ఫియర్ కంటైన్స్? థర్మోస్ఫియర్లో ఏముంటాయి? థర్మోస్ఫియర్లో ఏ కణాలు ఉంటాయి? ఏ ప్రత్యేక కణాలు ఉంటాయంటే ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్, అయాన్స్ ఉంటాయి. అయాన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏ ఒక్కటి కూడా మాలిక్యులర్ ఫార్మ్లో ఉండదు, యాటమ్ ఫామ్లో ఉండదు. అన్నీ కూడా అయాన్ల రూపంలో ఉంటాయి. ఏ రూపంలో ఉంటాయి? అయాన్ల రూపంలో ఉండడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. 181. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఫర్ ద థర్మోస్ఫియర్? థర్మోస్ఫియర్కి ఇంకొక పేరు కూడా ఉంది, అయనోస్ఫియర్. ఏంటిది అది? అయనోస్ఫియర్. అయనోస్ఫియర్. థర్మోస్ఫియర్కి ఇంకొక పేరేంటి? అయనోస్ఫియర్. నెక్స్ట్ది 182 క్వశ్చన్. విచ్ ఈస్ ద అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్? అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఏంది? ఎగ్జోస్ఫియర్. ఎగ్జోస్ఫియర్ అనేది ఏంటిది? అట్మాస్ఫియర్ యొక్క అప్పర్ మోస్ట్ లేయర్, అంటే పైన ఉండే పొర. 183. విచ్ లేయర్ డు వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ నాలెడ్జ్ అబౌట్? అంటే మానవులకు తక్కువ సమాచారం ఉన్న పొర ఏది? ఏంటిది? ఎగ్జోస్ఫియర్. ఎగ్జోస్ఫియర్ చాలా ఎత్తులో ఉండడం వల్ల దీని గురించి పరిమిత సమాచారం మాత్రమే శాస్త్రవేత్తల వద్ద ఉన్నది. ఎగ్జోస్ఫియర్. 184th క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్? వెదర్కి మరియు క్లైమేట్కి మధ్య తేడా ఏంటి అని అంటున్నాడు. డిఫరెన్స్ ఏంటి అంటున్నాడు. సో వెదర్ అంటేనేమో వాతావరణ పరిస్థితి, క్లైమేట్ అంటేనేమో ఏంటిది? శీతోష్ణ స్థితి. సో వెదర్ ఈజ్ ద అట్మాస్ఫియరిక్ కండిషన్ ఓవర్ ఏ షార్ట్ పీరియడ్. సో తక్కువ కాలము స్వల్ప కాలం పాటు ఉండే వాతావరణ పరిస్థితిని ఏమంటారు? వెదర్ అంటారు. క్లైమేట్ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ వెదర్ ఓవర్ లాంగ్ పీరియడ్. అంటే సంవత్సరాల పాటు ఉండే సగటు వాతావరణ సరళిని ఏమంటారు? క్లైమేట్ అని అనడం జరుగుతుంది. వెదర్ అంటేనేమో స్వల్పకాలం ఉండే పరిస్థితి, స్వల్పకాలం గాలి యొక్క పరిస్థితి. క్లైమేట్ అంటే ఎక్కువ కాలం గాలి యొక్క పరిస్థితి. 185 క్వశ్చన్. వాట్ ఈజ్ కన్వెక్షనల్ రెయిన్ఫాల్? సంవహన వర్షపాతము. కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటే ఏంటి? రెయిన్ఫాల్ కాస్డ్ బై వార్మ్ మాయిస్ట్ ఎయిర్ రైజింగ్ వర్టికల్లీ, కూలింగ్ అండ్ కండెన్సింగ్. సో వేడిగా ఉన్న తేమగాలి నిలువుగా పైకి లేచి చల్లబడి కండెన్సేషన్ చెంది మళ్ళీ వర్షం రూపంలో పడితే దాన్ని కన్వెక్షనల్ రెయిన్ అంటారు. కన్వెక్షనల్ రెయిన్ అంటే ఏంటిది? భూమి పైనుంచి ఏమవుతుంది? వాటర్ వేపర్ వస్తుంది కదా, వార్మ్ మాయిస్ట్ అనేది వర్టికల్గా పైకి ప్రయాణిస్తుంది. వర్టికల్గా పైకి ప్రయాణించి అక్కడ ఏమవుతుంది? కూల్ అవుతుంది. కూల్ అయి కండెన్స్ అవుతుంది. కండెన్స్ అయి మళ్ళీ ఏమవుతుంది? వర్షం రూపంలో భూమి మీద పడుతుంది. దీన్ని ఏమంటారు? కన్వెక్షనల్ రెయిన్ అంటారు. 186. వాట్ ఈజ్ ఆరోగ్రాఫిక్ రెయిన్ఫాల్? ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే ఏంటిది? రెయిన్ఫాల్ కాస్డ్ వెన్ మాయిస్ట్ ఎయిర్ ఈజ్ ఫోర్స్డ్ టు రైజ్ ఓవర్ మౌంటైన్స్ ఆర్ ఎలివేషన్. అంటే ఏందట? సో ఈ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే ఏంటంటే తేమతో కూడిన గాలి పర్వతాలను లేదా ఎత్తైన ప్రాంతాలను ఢీకొని పైకి లేవడం వల్ల కురిసే వర్షము. ఈ యొక్క పర్వతాలను మరియు వీటిని ఢీకొని పైకి ప్రయాణించడం వలన వచ్చే వర్షాన్ని ఏమంటారు? ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. 187. In which geographic situation is orographic rainfall most likely? మరి ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే పర్వత వర్షపాతము అంటారు. ఈ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అనేది ఎక్కడ ఎక్కువగా పడుతుంది? ఆన్ ద విండ్వర్డ్ సైడ్ ఆఫ్ మౌంటైన్స్.
విండ్వర్డ్ సౌండ్ విండ్వర్డ్ సైడ్ ఆఫ్ మౌంటైన్స్ అంటే పర్వతాల పవనాభిముఖ దిశలో, విండ్వర్డ్ సైడ్ దిశ లోపల ఎక్కువగా పడడం జరుగుతుంది. 188 క్వశ్చన్. హౌ డస్ ద అట్మాస్ఫియర్ ఇంటరాక్ట్ విత్ ద హైడ్రోస్పియర్? అట్మాస్ఫియర్కి హైడ్రోస్పియర్కి మధ్య ఉన్న ముఖ్య ఇంటరాక్షన్ ఏంటి? బై ట్రాన్స్పోర్టింగ్ వాటర్ వేపర్ టు కాంటినెంట్స్ కాజింగ్ ప్రెసిపిటేషన్. సో అట్మాస్ఫియర్ ఏమవుతుంది, నీటి ఆవిరిని గాలి ద్వారా ఈ యొక్క సముద్రాల నుండి భూభాగాలకు చేర్చి అక్కడ వర్షం పడే విధంగా చేస్తుంది, చేయడం జరుగుతుంది. ఇది మేజర్ రోల్ ఆఫ్ అట్మాస్ఫియర్. 189. How does the atmosphere interact with the lithosphere? శిలావరణం తోటి ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉన్నది? అట్మాస్ఫియరిక్ ప్రాసెస్ లైక్ విండ్ అండ్ రెయిన్ హెల్ప్ ఎరోడ్ అండ్ షేప్ రాక్స్ అండ్ సాయిల్స్. సో ఏమవుతుందంటే గాలి మరియు వర్షాల ద్వారా రాళ్ళని ఏం చేస్తుంది, ఎరోజన్ చేస్తుంది. చిన్న చిన్న ముక్కలుగా చేసి మట్టిగా మార్చడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 190. హౌ డస్ ద అట్మాస్ఫియర్ ఇంటరాక్ట్ విత్ ద బయోస్పియర్ తోటి ఏ విధంగా ఇంటరాక్ట్ అయింది? ఇట్ సప్లైస్ కార్బన్ డైఆక్సైడ్ ఫర్ ఫోటోసింథసిస్ అండ్ ఆక్సిజన్ ఫర్ రెస్పిరేషన్. సో అట్మాస్ఫియర్ ఇంటరాక్ట్ విత్ ద బయోస్పియర్ తోటి ఏమవుతుంది, బయోస్పియర్కు కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తుంది ఫోటోసింథసిస్ ప్రాసెస్ కోసము, మరియు జీవులకు ఆక్సిజన్ ఇస్తుంది రెస్పిరేషన్ ప్రాసెస్ కోసము. క్వశ్చన్ నెంబర్ 191. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ మాస్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద ట్రోపోస్ఫియర్? ట్రోపోస్ఫియర్లో ఎంత అట్మాస్ఫియరిక్ మాస్ ఉన్నది అంటున్నాడు. అబౌట్ 75%. 75% అంటే ఈ యొక్క వాతావరణం యొక్క పర్సంటేజ్ సుమారుగా 75% వరకు ట్రోపోస్ఫియర్లోనే ఉంటుంది. 75% వరకు ట్రోపోస్ఫియర్లోనే ఉంటుంది. 192 క్వశ్చన్. వై ఆర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లోన్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్? జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఈ యొక్క స్ట్రాటోస్ఫియర్లో ఎందుకు ప్రయాణిస్తాయి అంటున్నాడు. జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎందుకు స్ట్రాటోస్ఫియర్లో ప్రయాణిస్తాయి? బికాజ్ ఇట్ ఈస్ రిలేటివ్లీ ఫ్రీ ఫ్రమ్ టర్బులెన్స్ అండ్ వెదర్ ఫినామినా. సో జెట్ విమానాలను కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ తుఫానులు, గాళ్ళు, మేఘాలు అనేటివి ఉండవు. స్ట్రాటోస్ఫియర్లో ఇట్లాంటివి గాలి లేదు కాబట్టి ఘర్షణ ఉండదు కాబట్టి ఎక్కువ స్పీడ్గా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది, సురక్షితంగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. అందుకే జెట్ ప్లేన్స్ అనేది స్ట్రాటోస్ఫియర్లో ప్రయాణిస్తాయి. 193 క్వశ్చన్. వాట్ రోల్ డస్ ద ఓజోన్ లేయర్ ప్లే? ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యత ఏమిటి? సూర్యుని నుండి ఇట్ అబ్జార్బ్స్ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఫ్రమ్ ద సన్. సో సూర్యుని నుండి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్లను అతినీల లోహిత కిరణాలను పీల్చుకొని మన మీద అతినీల లోహిత కిరణాలు పడకుండా రక్షిస్తుంది. ఓజోన్ లేయర్ అనేది రక్షించడం జరుగుతుంది. 194 క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ టు మెటియోర్స్ వెన్ దే ఎంటర్ ద మీసోస్పియర్? సో మీసోస్పియర్లోనికి ఉల్కలు, మెటియోర్స్ ప్రవేశిస్తే ఏమవుతుంది? దే బర్న్ అప్ ఇన్ ద మీసోస్పియర్లో గాలి ఉంది కదా, ఈ గాలిలోనికి వేగంగా వచ్చినప్పుడు రాపిడి వలన ఏమవుతుంది అని అంటే మంట పుట్టి, ఉష్ణం పుట్టి అవి కాలిపోతాయి. 195 క్వశ్చన్.
వాట్ డస్ ద ఎగ్జోస్పియర్ గ్రాడ్యువల్లీ మెర్జ్ ఇంటూ? ఎగ్జోస్పియర్ గ్రాడ్యువల్గా చివరగా దేనిలో కలిసిపోతుంది? దేనిలో కలిసిపోతుంది? ఇంటర్ ప్లానెటరీ స్పేస్. ఇంటర్ ప్లానెటరీ స్పేస్ విశ్వాంతరాళంలో కలిసిపోతుంది. ఎగ్జోస్పియర్ అనేది విశ్వాంతరాళంతో ఇంటరాక్షన్, విశ్వాంతరాళం లోపల కలిసిపోవడం జరుగుతుంది. 196th క్వశ్చన్ చూడండి. వై డస్ టెంపరేచర్ ఇంక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్ ఇన్ ద స్ట్రాటోస్పియర్? సో జనరల్గా పైకి పెరిగే కొద్దీ ఉష్ణం అనేది అంటే టెంపరేచర్ అనేది తగ్గాలి. కానీ స్ట్రాటోస్పియర్లో మాత్రం పైకి పోయిన కొలది రేడియేషన్ వలన ఏమవుతుంది, మనకు వేడి ఎక్కుతుంది. అక్కడున్న ఓజోన్ లేయర్ సూర్యరశ్మిని గ్రహించడం వల్ల, వేడెక్కడం వల్ల ఎక్కువ హీట్ అవ్వడము జరుగుతుంది. 197 క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ టు ఎయిర్ ప్రెషర్ యాజ్ ఆల్టిట్యూడ్ ఇంక్రీజెస్? ఆల్టిట్యూడ్ ఎత్తుకు పెరుగుతున్న కొలది గాలి పొర యొక్క మందం పెరుగుతుంది. అందుకే ఏమవుతుంది? పీడనం తగ్గుతుంది. ఎత్తుకు వెళ్ళే కొలది ఏమవుతుంది? పీడనం తగ్గుతుంది, ఎయిర్ ప్రెషర్ తగ్గుతుంది అనేది గుర్తుంచుకోవాలి. 198 క్వశ్చన్. వై వుడ్ ద స్కిన్ డ్రై అప్ మోర్ డ్యూరింగ్ వింటర్స్ సమయంలో, చలికాలంలో చర్మం ఎందుకు పొడిబారుతుంది? చలికాలంలో బికాస్ ద అట్మాస్ఫియర్ హ్యాస్ లెస్ మాయిశ్చర్, హ్యూమిడిటీ ఇన్ కోల్డ్ కండిషన్స్ సచ్ దట్ డ్రైయింగ్ అవుట్ ద స్కిన్. సో చలికాలంలో గాలిలో తేమ శాతం చాలా తక్కువగా ఉండడం వలన డ్రై అవ్వడం జరుగుతుంది. ఏమవుతుంది? డ్రై అవ్వడము జరుగుతుంది. స్కిన్ అనేది డ్రై అవుతుంది. 199 క్వశ్చన్. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ అట్మాస్ఫియరిక్ విండ్ ఎఫెక్ట్స్ జియోలాజికల్ ఫీచర్స్ని, భౌగోళిక రూపాలపైన గాలుల యొక్క ప్రభావం ఏమిటి? దానికి ఉదాహరణ ఇవ్వమంటున్నాడు. విండ్ ఎరోజన్ షేప్స్ రాక్స్ ఆర్ శాండ్ డ్యూన్స్. సో శాండ్ డ్యూన్స్ అంటే ఇసుక దెబ్బలు. గాలుల కోత వల్ల ఏర్పడే ఇసుక దెబ్బలు లేదా రాతి శిల్పాలు అనేది గాలుల యొక్క ప్రభావానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. నెక్స్ట్ 200 క్వశ్చన్స్. వై ఈజ్ ద అట్మాస్ఫియర్ ఎసెన్షియల్ ఫర్ రెగ్యులేటింగ్ ఎర్త్ టెంపరేచర్? భూమి యొక్క ఉష్ణోగ్రత నియంత్రణలో అట్మాస్ఫియర్ యొక్క పాత్ర ఏంటి? వాతావరణం యొక్క పాత్ర ఏంటి? బికాజ్ ఇట్ రిఫ్లెక్ట్స్, అబ్జార్బ్స్ అండ్ రిటైన్స్ సోలార్ హీట్, ప్రివెంటింగ్ ఎక్స్ట్రీమ్ డే నైట్ టెంపరేచర్ స్వింగ్స్ అండ్ ప్రొటెక్టింగ్ లైఫ్. పగటిపూట సూర్యుని విపరీతమైన వేడిని ఆపి రాత్రివేళ వేడికి బయటకు పోకుండా చూస్తూ తీవ్రమైన ఉష్ణోగ్రత వ్యత్యాసాలు లేకుండా ఈ అట్మాస్ఫియర్ అనేది కాపాడుతుంది. బికాజ్ ఇట్ రిఫ్లెక్ట్స్, అబ్జార్బ్స్ అండ్ రిటైన్స్ సోలార్ హీట్, ప్రివెంటింగ్ ఎక్స్ట్రీమ్ డే నైట్ టెంపరేచర్ స్వింగ్స్. మరీ రాత్రిపూట బాగా చల్లగా ఉండకుండా, సూర్యోదయం పగటిపూట బాగా వేడిగా ఉండకుండా ఈ యొక్క అట్మాస్ఫియర్ అనేది కాపాడడం జరుగుతుంది.